నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆస్ట్రాలజీ. నేను వరలక్ష్మి. ఇవాళ ద్వాదశ రాశులకు సంబంధించి 12 రాశుల వారికి ఈ జూన్ 2026 నుండి డిసెంబర్ 2026 వరకు ఎలా ఉండబోతుందనేది మనం తెలుసుకోవడానికి మనతో పాటు ఆహ్, ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు చెప్పండి, ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ 6 మాసాలు? దీనికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి ఏం చెప్తారు? అలానే మనకి గురు సంచారం ఇప్పుడు మనకి ఏదైతే జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశి మారేటువంటి గురువు, అలానే కర్కాటక రాశిలో మారుతూనే శుక్రుడు మారుతూ ఉన్నాడు. శుక్రుడు మారిన తర్వాత ఈ యొక్క 17వ తారీఖు మనకి బుధుడు మారుతూ ఉన్నాడు. అలానే 14వ తారీఖు రవి మారుతున్నారు. ఇలాంటి మారేటువంటి గ్రహాలన్నీ కూడా ఏకదాటిగా ఒకవైపే వస్తూ ఉన్నాయి. ఈ మార్పిడి గ్రహాల వలన ద్వాదశ రాశుల వారికి మిశ్రమంగా, అలానే స్వమిష్టిగాను, అలానే సమిష్టిగాను ఉండేటువంటి మధ్యస్థగా ఉండేటువంటి రాసులు ఉన్నాయి. నైట్ నైట్ కోటేశ్వరయ్యే రాసులు ఉన్నాయి. నైట్ నైట్ కోల్పోయే రాసులు ఉన్నాయి. పేరు ప్రఖ్యాత కాంచేటు రాసులు ఉన్నాయి. పేరు ప్రఖ్యాత కోల్పోయే రాసులు ఉన్నాయి. కష్టపడే వాళ్ళకి ఫలితం ఉండదు, ఫలితం చిక్కే వాడికి కష్టం ఉండదు అన్నట్టుగా దొంగల భయాలు ఉంటాయి. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. గ్రహరీత్యా దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటాయండి. అలానే ప్రకృతిలో చాలా రకాలు ఉన్నాయి. గ్రహాలు స్థితిగతుల వలన ఎప్పుడైనా సరే వారికి చేయించేటువంటి ప్రయత్నాల వలన ఏంటి, గ్రహాలు ఏదైనా శాంతో హోమో దానమో చేస్తే గ్రహాలు ఆగుతాయి. కానీ మానవ గ్రహాలు ఉంటాయండి. ఈ మానవ గ్రహాలు ఏంటి కూడా ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్చుకోలేకుండా కళ్ళలో నిప్పులు చల్లుకొని ఈ చేసే ప్రయత్నాలు చెడు అలవాట్లు, చెడు ప్రయత్నాలు ఎన్నో రకాలైనటువంటి చేయించి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని యోచనలు, కిందకి అనగదొక్కాలనేటువంటి యోచనలో చాలామంది పరిగణన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటుండాలి. వీరి పని వీరు చేసుకుంటున్నారు. లేకపోతే మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి మారినటువంటి గ్రహరీత్యా చూస్తున్నట్టయితే కనుక జూన్ నుంచి కూడా మన డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా ఈ 6 మాసాలు కూడా ఈ మారినటువంటి గ్రహాల ఛాయ వలన ఎలా ఉన్నది ఈ ద్వాదశ మేషరాశి నుంచి మిథున రాశి వరకు, మిథున రాశి నుంచి కర్కట రాశి వరకు, ఇలా చూసుకుని పోతే మీనరాశి వరకు కూడా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, వీరు చేసే నియమాలు ఏంటి, ఎవరిని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు అనే దాని గురించి విశ్లేషణ మనం గ్రహించుకున్నట్టు కనుక ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ జూన్ నెల 2026 నుండి డిసెంబర్ 2026 సంవత్సరం వరకు ఎలా ఉండబోతుంది అనేది మన గురువుగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. గురుగారు చెప్పండి, ఈ మేషరాశి వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ జూన్ నుండి డిసెంబర్ 2026 వరకు? ఎందుకంటే గురుగ్రహము శుక్రగ్రహం కూడా మారింది కాబట్టి వీళ్ళకి ముందు ఏమైనా ఫలితాలు, రాబోయే కాలంలో ఏమైనా ఫలితాలు మంచిగా ఉన్నాయా చెప్పండి. మేషరాశి, మనం ద్వాదశ రాశిలో ఒకటి అయినటువంటి మేషరాశి మనం గమనించినట్టయితే కనుక మేషరాశి వాళ్ళకి గురుగ్రహం బలం అనేది బాగానే ఉంటుంది. ఈ జూన్ మాసంలో 2వ తారీఖు మారినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో గురువుతో పాటు శుక్రుడు మారున్నారు. కాబట్టి వీరి ఇద్దరి యొక్క అనుగ్రహం అనేది వీరి మేషరాశి వారి ఎక్కువగానే ఉంటుంది. కానీ 12వ స్థానంలో వచ్చేటప్పటికి శని భగవానుడు ఉన్నాడు. అలానే 11వ స్థానంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారు. ఈ రాహువు శని ఉండడం వల్ల కొంచెం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం, అయినా సరే గురుబలం వీటికి కర్కాట రాశిలో గురువు వచ్చారు కాబట్టి అక్టోబర్ 31 వరకు కూడా 2026 సంవత్సరం అక్టోబర్ 31 కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్ సంబంధించి కానీ ఏదైనా మంచి వ్యాపారం చేయాలనుకున్నా కూడా అక్టోబర్ 31 తర్వాత మొదలు పెట్టేస్తే కనుక వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే విదేశయానం వెళ్ళాలనుకున్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అక్టోబర్ 31 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా విదేశాలకు వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఈ గురుబలం ఒక సంచారం వలన, కర్కాటక రాశి సంచారం అవడం వలన. అలానే మేషరాశి వారికి ఇప్పటి వరకు కూడా పెళ్లిళ్ళు అవ్వలేదు, పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. శని భగవాన్ అశుభ దృష్టి వలన పెళ్లిళ్ళు ఆలస్యం, అంటే 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని భగవాన్ అశుభ దృష్టి అనేది ఈ మేషరాశి వారి మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దాని వలన పెళ్లిళ్ళు అవ్వకపోవటం కానివ్వండి, పెళ్లిళ్ళు ముందుకు వెళ్ళకపోవటం కానివ్వండి, అనుకున్న సంబంధాలు మధ్యలో ఆగిపోవటం, పీటల వరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవటం, ఇవన్నీ కూడా దాంతోపాటు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండడం, ఈ గ్రహదోషాలు అలానే ఈ గ్రహాలు మారినటువంటి విదేశం కూడా ఆ ఒక దోషాలన్నీ కూడా వీరి మీద ఉంటూ, అలానే ప్రకృతి దోషాలు కొన్ని ఉంటూ, అది ఎవరైనా ఏదైనా వీరి మంచితనానికి, చాకచక్యానికి ఎవరైనా వీరి మీద చేయించి ఉన్నా కూడా వీరికి పెళ్లి అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఉంటుంది. అవన్నీ కూడా పటాయించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అయితే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనుక అక్టోబర్ 31 తర్వాత చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే జాబ్లో వెసులుబాట్లు అయితే కనుక ఈ యొక్క జూలై 16వ తారీఖు నుంచి వీరు ప్రయత్నం చేస్తే జాబులు వెసులుబాట్ల, ప్రమోషన్సా, ఇంక్రిమెంట్సా, అయితే ఇంకా జాబు మార్పిడి, స్థల మార్పిడి అయితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటే కనుక ఈ జంతు పరిశ్రమలు అంటే ఉంటాయి కదా, మనకి ఆవుల్ని గేదెల్ని కాచుకోవటం కానివ్వండి, వాటికి
వచ్చేటువంటి ద్రవ్యాలు, పాలు అలాంటి అమ్ముకోవడం లాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే హోటల్స్, రెస్టారెంట్స్ కూడా వీరి పేరు మీద చేసుకునే పని అయితే కనుక చాలా అద్భుతంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే మేషరాశి వారు ఇప్పటివరకు కూడా ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉండి ఆ డబ్బులు వసూలు అవ్వట్లేదంటే కనుక జూలై 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే డబ్బులు కూడా వసూలు అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా లభ్యపడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఏదైతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండాలన్నా ఈ యొక్క 6 మాసాలు కూడా ప్రతి మాసంలో ఒక్కసారి అయితే కనుక ఎక్కడైనా వారికి నచ్చినటువంటి నది, వాగు, సెలయేరు, కుంట, కాలువలు, సముద్రం, నది ఇలాంటి వాటి దగ్గర స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే కనుక వారికి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో పాతవి వేసుకుని స్నానం చేసి ఆ స్నానం చేసిన ఆ బట్టలు కూడా అక్కడే వడిచి వేసేసి వేరే బట్టల పైన ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారికి ఉంటే కనుక అక్కడ దీపారాయణ చేయాలి. మట్టి ప్రమిదలో 2 బొత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాయణ చేస్తే కనుక వారికి అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేదానికి, విఘ్నాలు ఏమైనా ఉన్న పోయేదానికైతే కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంది. అలానే ఈ 6 మాసాలు కూడా వీరు చేసుకోగలిగితే కనుక వీరికి ఒక లక్కీ నెంబర్ కూడా ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ఏంటంటే కనుక ఈ మేషరాశి వారికి 5, 7 ఈ 2 కూడా లక్కీ నెంబర్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ కలర్స్ కూడా మనం తీసుకున్నట్టయితే కనుక ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ ఈ 3 కూడా వీరికి అద్భుతంగా ఈ మాసంలోనే కాదు, ఈ 6 మాసాలు కూడా అంటే జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2020 సంవత్సరం వరకు కూడా ఇవే లక్కీ నెంబర్గా మనం తీసుకోవచ్చు. అలానే ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళాలంటే కనుక ప్రతిరోజు లేకపోయినా 3 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి అయినా సరే గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, అలానే ఎగ్ ఒకటి, ఒక చిటికెడు తెల్ల ఆవాలు ఈ 3 కూడా కలగలుపుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా దూరంగా ఉన్న పొదల్లో కానీ అలానే నీటిలో కానీ పడివేసుకోవాలి. అలానే చేస్తూ కర్పూరం బిళ్ళలు స్నానం చేసే నీటిలో కర్పూరం బిళ్ళ ఒకటి వేసుకొని స్నానం చేసుకుంటూ ఉంటే కనుక దిష్టి దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. అలానే వీరిపైన అనుకున్న కార్యక్రమం ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉంటుందంటే వీరిపైన జాతక రీత్యా అయితే కాదు, దశల రీత్యా అయితే కాదు, అవన్నీ కూడా వీరి మీద ఎవరైనా చేయించినటువంటి క్రియలు ఉండొచ్చు. అక్కడ సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే కనుక సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక దేవుడు ఆరాధన కావాలి అనుకుంటే కనుక ఆ దేవుడు ఆరాధన ఎంత కనుక దక్షిణామూర్తి ఎక్కడైనా ఉంటే తక్కువగా ఉంటుంది దక్షిణామూర్తి. ఇక శివాలయాలు అయితే కనుక పంచామృత అభిషేకం సోమవారం రోజు చేసుకోవచ్చు. అలానే వీరు బియ్యం దానం ఇస్తే చాలా మంచిది. బ్రౌన్ కలర్ శనగలు దానం ఇస్తే చాలా మంచిది. దానం ఇచ్చేటువంటి పంతులు గారికి కానీ, అచ్చుల వారికి కానీ, అయ్యవారికి కానీ కాలికి నమస్కారం చేయకూడదు. ఇలాంటి పరిహారాలు చిన్నవి చేసుకుంటే ఈ 6 మాసాలు కూడా అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి, విఘ్నాలన్నీ కూడా కొంతమేర తొలగిపోవడానికి మేషరాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? జూన్ నుండి డిసెంబర్ వరకు అంటే వీరు ఏమైనా సాధించాలనుకున్నా కూడా ఈ నెలలో, ఈ 6 నెలల్లో ఏమైనా సాధించగలిగే ఫలితాలు ఏమైనా ఉన్నాయా? అలానే మనం అనుకున్నట్టుగా గురు సంచారం ఏదైతే ఉందో, గురు మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి చాలామందికి కూడా ఎట్లా ఉంటుందంటే కనుక నైట్ తగిలేటువంటి లాటరీలాగా అయిపోతూ ఉంది. దానిలో ఒకటి వృషభ రాశి అనమాట. ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే గురు మార్పిడి అంటే 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. శుక్రుడు 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలాంటి ఇప్పుడు ఏంటంటే కనుక గురువుతో పాటు శుక్రుడు మారుతూ ఉన్నారు. ఇక మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడంతో ఇక్కడ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే కనుక 3వ స్థానం అవుతుంది. ఈ 3వ స్థానంలో గురువు ఉన్నారంటే కనుక అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ, కొట్లాట్లు కానీ, గొడవలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ ఇవన్నీ కూడా కొంతమేర సమసిపోయేలైతే కనిపిస్తామని ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా అయితేనే అవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. అందరినీ ఆకట్టుకునేటువంటి తత్వం ఉండేటువంటి వృషభ రాశి వారికి ఈ యొక్క 6 మాసాలు కూడా 2020 సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇక గురు సంచారం వలన అంటే జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారినటువంటి గురు సంచారం అక్టోబర్ 31 వరకు కూడా ఈ సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సింహరాశిలో కూడా సంచరిస్తూ ఉంటారు. ఇక 3వ స్థానం ఉన్నటువంటి గురువు ఏం చేస్తారంటే కనుక విదేశీయానం కరెక్ట్గా చేస్తారు. విదేశానం వెళ్ళాలి అని వృషభ రాశి వారు ఎడ్యుకేషన్ కోసం కానీ, చదువు అక్కడ సెటిల్ అవడానికి కానీ, జాబ్ కోసం కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూలై 16వ తారీఖు తర్వాత అయితే కనుక వీరు వెళ్ళేదానికి కనిపిస్తూ ఉంది. అలానే ఈ వృషభ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా అనుకున్నటువంటి కంపెనీస్లో కానీ ఆ స్థానం వచ్చేలాగా రైతులుగా పంట పండించుకునేలాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలానే ఇటుక, ఇనుము, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇక పెళ్లి చేసుకున్నాము అనేటువంటి ఆలోచన ఉంది అంటే కనుక మొదటిసారి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన, మొదటిసారిగా పెళ్లి చేసుకునే వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ గురు సంచారం వలన వారికి పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది. ఉత్తర దిశగా వచ్చినటువంటి అమ్మాయి సంబంధం, అలానే పరమటి దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వీరికి కుదిరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం అయితే చేయాలి. ఈ 6 మాసాల్లో కాదు, ఇక నవంబర్ లోపు అయితే వీరికి పెళ్లి అయితే అవుతుంది. ఒకసారి కూడా కాని వారికి మాత్రమే. ఇక గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని ఆ పెళ్ళి అయినా కూడా చేసుకోకూడదు.
కాబట్టి ఒకసారి కూడా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సంబంధాలు కూడా మంచి సంబంధాలు వస్తాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వస్తాయి. అలానే వీరికి నరదిశ చాలా ఎక్కువ కనిపిస్తుంది. నరదిశతో పాటు పితృదోషాలు, పితృదోషాలతో పాటు కాలసర్ప దోషం, ఈ 3 కూడా వీరికి వృషభ రాశి వారికి పుట్టుతోనే వస్తూ ఉంటాయి. వీరికి చిన్నప్పుడే కనుక ఏదైనా గ్రహదోషాలు శాంతి చేసినట్టయితే సరే, లేకుంటే కనుక ఈ మాసంలో ఇప్పుడు ఏదైతే ఆ జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కనుక వీరికి శాంతి హోమం కానీ, శాంతి పూజ కానీ, పితృదోషాలకు తర్పణం కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక అలాంటి దోషాలు కూడా వీరికి ఎక్కువగా భాగం లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి దోషాలకు పరిహారం అయితే వీరు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ 6 మాసాల్లో సాధించాలనుకున్న వారు అయితే ఎవరైనా ఉండాలంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. అలానే పంట భూములు పండించే రైతుగా కూడా అడుగు పెట్టవచ్చు. ఈ 2 రంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వృషభ రాశి వారు నరదిష్టి, నరఘోష పోయేందుకు ప్రతినిత్యం కూడా వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికైనా పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే కనుక వీరే స్వయంగా వెళ్ళేసి మాట్లాడితే కనుక ఆ సమస్య సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇక ఈ 6 మాసాలు కూడా అన్ని రకాలు బాగుండాలి అనుకునే వృషభ రాశి వారికి అయితే కనుక మనం చేయవలసిందంటే చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ పరిహారాల నిమిత్తం ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోవాలి. మట్టి పిడతలో ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని దానిలో కొంచెం పసుపు కానీ, దానిలో కొంచెం పసుపు వేయాలి. ఖచ్చితంగా పసుపు వేసేసి ఆ పసుపుతో పాటు నల్ల నువ్వులు కొంచెము, తెల్లని ఆవాలు ఒక చిటికెడు వేసుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పుట్టలు కానీ, వాగులు కానీ ఉంటే అక్కడ పెట్టేసి రావాలి. పుట్టలు లేని సమయంలో ఎక్కడైనా పొలాల్లో ఉండే చెట్లు ఉంటే మర్రి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు, అలాంటి చెట్ల దగ్గర పెట్టేసి మెలకుండా వచ్చేసేయాలి. అలా రావడంతో వాళ్ళకి కాలసర్పదోషం మనం చెప్పుకున్నాం, పెళ్లికి ఆటంకం పడుతుంది. ఆ కాలసర్పదోషం, పితృదోషం 2 కూడా ఏకదాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. లక్షల రూపాయలు పెట్టి ఎక్కడికో వెళ్ళి పూజలు చేయించుకునే అవసరం లేదు. ఇది మాసానికి ఒకసారి చేయాలి, 3 సార్లు చేస్తే సరిపోతుంది. మంగళవారం లేదా శనివారం రోజున ఈ పరిహారం చేసుకుంటూ ఉండాలి. అలానే 3 రోజులకు ఒకసారి లేదా వారంకి ఒకసారి అయినా సరే వీరు ఏం చేయాలంటే కనుక పటిక ఉంటుంది, మన ఇళ్లలో కట్టుకునేటువంటి పటిక. ఆ పటికని తనకి తానే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పారేటి నీటిలో కానీ, పొదల కానీ, చెట్లు కానీ వేసేస్తూ ఉండాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు, రోడ్డుకి వీరువైపులు వేస్తూ ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 6 2 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు, ఉత్తరం 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో కొంచెం గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఆచి చూసి మనం చేయాలి. ఆవుకి గోధుమ రొట్టెలు కానీ, ఆవుకి గరిక కానీ, ఆవుకి తోటకూర, పాలకూర కానీ, దోసకాయలు కానీ ఆవుకి పెట్టినట్టయితే కనుక వీరికి అలాంటి గండాలు ఏమైనా ఉంటే కూడా తప్పిపోతూ ఉంటాయి. పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. కాబట్టి రాముల వారి దగ్గర, రాముల వారి ఆలయం కానీ, విష్ణు ఆలయం కానీ పానకం, వడపప్పు అనేది వారికి స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఒక రకంగా వీరికి ఈ గ్రహాలు ఇచ్చే దోషాలు తొలగిపోయేసి, నరదిష్టి, నరఘోష తొలగిపోయేసి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వీరిపైన ఏదో చేపించినట్టు అర్థం. దానికోసం అయితే కనుక సంప్రదించాలి. ఎవరికైనా గురువుని సంప్రదిస్తే వీరికున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించబడుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు వచ్చి ఈ 6 మాసాలు కూడా వృషభ రాశి వారు. గురుగారు, నెక్స్ట్ మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి విదేశీయానం ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు. సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మిథున రాశిలోనే మొన్నటి వరకు సంచరించినటువంటి గురువు ఇప్పుడు కర్కాటక రాశికి సంచరిస్తున్నారు. కాబట్టి 2వ స్థానంలో గురువుతో పాటు శుక్రుడితో పాటు మనకి రవి కూడా ఆరంభమై ఉన్నారు. కాబట్టి ఈ 3 తరుణాల్లో మిథున రాశి వారికి అనుకున్నది ఖచ్చితంగా కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. స్వస్థానంలో ఉన్నటువంటి గురువుకి, 2వ స్థానంలో ఉన్న గురువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలానే 2వ స్థానంలో గురువు రాగానే వీరికి అనుకున్నటువంటి సంపద నెరవేరుతుంటే, అలానే జాబ్స్ కూడా ఇంతకుముందు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఇంతకుముందు ఎక్కడైనా ప్రయత్నం చేసినట్టు జాబులు లేదు అని చెప్పినా కూడా ఇప్పుడు వారికి కాల్స్ వస్తాయి, జాబ్ ఉంది రండి అని చెప్పేసి. అలాంటి అవకాశాలు వీరికి చేతి నిండా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వీరు అందిపుచ్చుకోవాలి. అవకాశాన్ని ఇది చిన్నదిలే, ఇది పెద్దదిలే అని చెప్పి వదులుకోకూడదు. అందిపుచ్చుకుంటే కనుక ప్రతి అవకాశం కూడా వీరికి మంచి ఆదాయాన్ని ఇస్తుంది, మంచి నేతృత్వాన్ని వీరికి కనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి మిథున రాశి వారికి ఇటీవల మనకి ఏంటంటే కనుక జూన్ 2వ తారీఖున మారినటువంటి గురు భగవాని వల్ల రాజకీయ రంగంలో వీరికి అద్భుతంగా మంచి స్థానం వస్తుంది. మిథున రాశి వారికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మంచి స్థానమే కాకుండా పదవులు కూడా వస్తాయి వీరికి ఊరికనే. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా కనిపించేటువంటి దానికి అయితే కనబడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. అలానే ఏదైనా రాజకీయ రంగంలో ఇంతకుముందే ఉన్నారంటే కనుక వారికి పదవులు కూడా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఏ పదవి అయినా సరే అందిపుచ్చుకుంటూ ఉండాలి. 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన మంచిది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి జీవితంలో పనికిరావు. ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కనుక జూన్ 2వ తారీఖు
గురువు మారాడు కాబట్టి జూన్ 17వ తారీఖు నుంచి వీరు వ్యాపారం నిమిత్తంగా ఏదైనా వ్యాపారం కూడా వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాంటి వ్యాపారాలు ఏంటంటే కనుక ఫ్యాన్సీ షాపు, మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, అలాంటి కిరాణా షాప్స్, అలాంటి పూజ సామాగ్రి షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, కాస్మెటిక్ షాప్స్ ఇలాంటివి కూడా వీరు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారం వీరు పనికిరావు. ఇక ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక పెళ్లి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అన్నదమ్ముల నుంచి కానీ ఆ అక్క చెల్లెల నుంచి కానీ వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు వీరికి కుదిరేలా కనిపిస్తుంది. దక్షిణ వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అలానే భార్యభర్త విడిపోయినటువంటి వారు మిథున రాశి వారు ఉంటే కనుక వారు కూడా మాట్లాడుకుంటే ఖచ్చితంగా పనే వేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలన్నీ కూడా సానుకూల పడేటువంటి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా వీరు ముందుకు వెళ్తే కనుక విడిపోయినట్టు భార్య భర్తలు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే పిల్లలు పెద్దలు చెట్టుకోలు గుట్టుకోలు అయిన వాళ్ళు కూడా మళ్ళీ అందరు రకాలుగా కలుసుకునేదాకా ఉమ్మడి కుటుంబంలో ఉండేదాన్ని ప్రయత్నం చేసుకుంటే కనుక ఆ బాధలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. అదే రకంగా మిథున రాశి వారికి అనుకున్న కార్యం ముందుకు వెళ్ళాలన్నా, జాబులోంచి వెసులుబాటు రావాలన్నా కూడా ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే మంచి జాబ్ అయితే వీరికి వస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా వీరికి మెండుగానే కనిపిస్తూ ఉంటాయి. అలానే వీరికి ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రకారంగా మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది వీరిలోనూ. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎవరి దాంట్లో చెప్పారని చెప్పి పెట్టుబడి పెట్టకూడదు. ఈ డబ్బులు తీసుకుపోయి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. అందుకని చెప్పేసి వీరి వ్యాపారం వీరే చేసుకోవాలి. అలానే మెడికల్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంటుంది. కానీ నరదిష్టి నరకోశత కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు వీరికి చంద్రుడికి సంబంధించిన దోషం ఒకటి కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఏం చేయాలంటే కనుక బియ్యం 1 కిలో పావు, అలానే ఉలవలు, బ్రౌన్ కలర్ శనగలు ఇవన్నీ కూడా 3 రకాలు పావు కిలో అని చెప్పలేను, లేదా కిలో పావు చెప్పినా సరే ఎక్కడైనా దగ్గరలో ఆలయం ఉంటే కనుక ఆ దానం వారికి ఆచార్యుల వారికి కానీ అక్కడ అయ్యవార్లకు కానీ పంతులు గారికి కానీ దానం ఇచ్చాలి. అక్కడ తీసుకోపోతే కనుక నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేసుకుంటే ఇవన్నీ కూడా అందులో పోసేసేయాలి. మాసానికి ఒకసారి 3 మాసాలు చేసుకుంటే సరిపోతుంది. శనివారం లేదా మంగళవారం రోజు చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు, భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, అన్నదమ్ములైనా చేసుకోవచ్చు, ఎవరైనా విడిగా వెళ్ళైనా చేసుకోవచ్చు. అలానే వీరికి నువ్వుల నూనె, మనకి మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె ఒక 100 గ్రాముల నుంచి 200 ml తీసుకొని ఉదయించే సూర్యుడికి ఆదివారం రోజున ఒక 5 నిమిషాలు చూపించేసి ఆయిల్ని ప్రతిరోజు కూడా 1 టీ స్పూన్ చేతిలో వేసుకొని ఒక డ్రాప్ వచ్చేసి తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 దగ్గర అంటే ఎక్కడైతే మనకి జాయింట్స్ బోన్స్ ఉంటాయో అక్కడ వీరు ప్రతినిత్యం కూడా ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి నరదిష్టి నరఘోష కాకుండా ఆ ఒక ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు కానీ అలానే గ్రహాలకి దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా కొంతమేర పటాపంచలేపేది వీరి మీద ఎక్కువగా శుభదృష్టి చూపించే విధంగా అయితే కనపడతా ఉంటుంది. అలానే వీరి ప్రతినిత్యం కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకోవాలి. వారంలో ఒక రోజైనా సరే సోమవారం చేసుకుంటే సరిపోతుంది. అలానే కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని తల చుట్టూ తిప్పేసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు దిగదార్చుకొని వారి ముందు వేసేసుకొని కాల్చి వేసేయాలి. అక్కడ కొండ కింద దాన్ని చూస్తూ కూర్చోవాలి. అలానే వీరికి 2 నిమిషాలు 3 నిమిషాల వరకు ఇది చేసుకుంటా ఉంటే నరదిష్టి నరఘోష అయితే దగ్గర రాకుండా ఉంటాయి. అలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక ఎవరికైనా ఒక 3 4 టిఫిన్స్ కానీ భోజనాలు కానీ బట్టలు కానీ దానం చేస్తే వీరికి అద్భుతంగా ఫైనాన్షియల్ ఇష్యూలకు సంబంధించి కానీ అలానే వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ మజిల్స్ పెయిన్ కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు తినేటువంటిది కానీ వండేటువంటి వంటలో కర్రీస్లో ఇంగు వాడాలి. ఇంగు వాడితే వీరికి అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య, స్టమక్ రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అండ్ దేవుని సంబంధించి అయితే కనుక నవగ్రహాలు తిరుగుతూ ఉండాలి. హనుమాన్కి గారెల దండ వేయడం, హనుమాన్కి మనము పూజ చేసుకోవడం, హనుమాన్కి ఆకుమాలు వేసుకోవడం, హనుమాన్కి గారెల దండ వేసుకోవడం, హనుమాన్కి ఆకు పూజ చేయించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. వీరికి కనిపించేటువంటి అంటే కలిసి వచ్చే రంగు ఏంటంటే కనుక వైట్ అండ్ వైలెట్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎల్లో కలర్ కూడా వీరికి బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏంటంటే కనుక 2, 4, 6 ఈ 3 నెంబర్లు కూడా వీరికి 6 మాసాలు చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే తూర్పు, పడమర 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక దేవుని దండం పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. వినాయక స్వామివారిని ఎక్కువ కొలుచుకుంటూ ఉండాలి. గుంజులు తీయాలి, వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తే. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని వాళ్ళు అనుకున్న సాధించడానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి చిన్న ప్రయత్నాలు చేసుకొని మిథున రాశి వారు కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. 6 మాసాలు ప్రయత్నం చేసుకోవచ్చు. గురుగారు, నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ఈ విభేదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ సంవత్సరం కనిపిస్తుంది. సో ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఉద్యోగ రంగంలో ఏమైనా వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉందంటారా? కర్కాటక రాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం గురువు మారిన తర్వాత వీరికి ఎలా ఉండబోతుంది? గురువు ఈ స్వస్థానానికి వచ్చినాడు అంటే కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి చంద్రుడిలో గురువు ఉన్నాడు, అందుతో పాటు శుక్రుడు ఉన్నాడు, వెనకంజలోనే మనకి రవి భగవాన్ కూడా వస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి ఈ గ్రహస్థిత్యా చూసుకున్నట్టు కనుక ఆల్రెడీ ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క మొత్తం గ్రహస్థితిని చూసుకున్నట్టు కనుక
మొత్తం గ్రహస్థితిని చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండబోతుంది. ఏదంటే భార్యాభర్తలకు గొడవైనా, జాబ్ కోసం కావాలన్నా కూడా కొంతమేర వెయిట్ చేయడం తప్పితే వేరే ఏం చేసేదానికి లేదు. ఎవరికైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచి చూసి మాట్లాడాల్సి వస్తుంది. గొడవ పడేటువంటి తత్వం ఉందంటే కనుక ఖచ్చితంగా నష్టపోయి, మోసపోయి, ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే కనిపిస్తోంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి పెళ్ళయ్యి గొడవలు అయితే కూడా కొంచెం నెమ్మదిగా కర్కాటక రాశి వారే తగ్గాల్సి వస్తుంది. వీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారికి చెడుగా అనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి వెళ్ళి ఆ దండెత్తేసి మరీ కూడా వీరికి మోసం చేసే తత్వం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే కర్కాటక రాశి మోసపోయే తత్వం కూడా బాగా కనిపిస్తూ ఉంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ వీరికి అన్ని రకాల ఇబ్బందులు కూడా కలిగించేలా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ముందుగా అయితే చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వారు అనుకున్నది సాధించడానికి జాబ్ ప్రకారంగా చూసుకునేది కనుక చిన్న జాబ్ అయినా సరే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి జూలై 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మంచి రకమైన జాబులు కూడా వీరికి వచ్చేటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి మరొకసారి చూసినట్టయితే కనుక విద్యార్థులు ఎవరైనా నుండి విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశానికి వెళ్ళే కనిపిస్తూ ఉంది. అలానే విద్యార్థులు కనుక ఉంటే పోటీ పరీక్షలు కూడా పాస్ అయ్యేదని కనిపిస్తుంది. కాబట్టి వేరే తెలివితేటలు కానీ, వేరే యాక్టివిటీస్ కానీ వీరికి అలవాటు అవ్వకూడదు. అలాంటి అలవాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడి, నాశనం అయ్యి, బొంగుపడి ఆ రోడ్డు మీద పడేలా కూడా కనిపిస్తూ ఉంది. బెట్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. షేర్స్ అండ్ మ్యూచువల్స్ లాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, అలానే ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కానీ, షేర్స్ అండ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకుంటే వీరికి లాభదాటిగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే వీరికి మర్చెంట్ షాప్స్ ఏదైనా పెట్టుకుంటే కనుక కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కాకపోతే ఆగస్టు 15 తర్వాతనే మొదలు పెట్టుకోవాలి. ఈ 3 మాసాలు అయితే కనుక అంటే జూన్, జూలై, ఆగస్టు 15 వరకు కూడా వీరికి పెద్దగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అంటే కలిసి వచ్చే కాలం కాదు అని చెప్పొచ్చు. దీంతోపాటు ఈ కర్కాటక రాశి వారికి ఆ శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే కర్కాటక రాశి వారికి కాలసర్పదోషం అనేటువంటి దానికి కూడా పరిహారాలు చేసుకుంటే ఓకే. ఈ కాలసర్పదోషాన్ని చేసుకున్నట్టయితే కనుక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ సంవత్సరం అంటే 2027 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడం చాలా అద్భుతం. పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కాస్త ఇబ్బంది పడేటువంటి యోచన అయితే ఉంటుంది. గురువు అనేది స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు ఎప్పుడు కూడా కన్యారాశిలో ఉన్నప్పుడు వీరికి మంచి లాభదాయకం ఉంటుంది. ఆ కన్యారాశిలో గురువు రావాలంటే 2027 సంవత్సరం జరుగుతుంది. కాబట్టి అప్పట్లో దాకా వీరు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. అలానే ఈ కర్కాటక రాశి వారి గురువు మార్పిడి వలన, గురువు స్వస్థానంలో ఉండడం వలన కొన్ని రకాల గ్రహ దోషాలు ఉంటాయి వీరికి. ఆ దోషాలకు పరిహారం చేసుకోవాలి. బ్రౌన్ కలర్ శనగలు, అలానే ఉలవలు, కందులు, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా తీసుకుని బియ్యంతో సహా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పంతులు గారికి దానం చేసుకుంటారు. లేకపోతే పారేడు నీటిలో అవి పోసేసి అన్ని దోషాలు పోవాలని చెప్పి అనుకుని సొరకాయ ఉంటుంది. సొరకాయ పైన వీరికి ఉన్నటువంటి దోషాలు, పరిహారాలు, వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా రాసేసి సొరకాయను కూడా నీటిలో వదిలివేయాలి. సంవత్సరం పాటు సొరకాయ తినకూడదు. వదిలివేసిన రోజు నుంచి సంవత్సరం పాటు సొరకాయ కూడా తినకూడదు. అలా వదిలివేస్తే కనుక వీరికి అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేలా కనిపిస్తుంది. ఇది మాసంలో ఒకసారి చేయొచ్చు. అలానే జూలై మాసం 15 తారీఖు తర్వాత ఇది సొరకాయ వదిలే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి చెరువు, వాగు లాంటి నదులు తీరాలు వదిలితేనే చాలా మంచి. సముద్రంలోనే వదులుకోవచ్చు. వారి వారి ప్రాంతాలను బట్టి ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ చేసుకోవచ్చు. అలానే వీరికి ప్రతినిత్యం కూడా ఏదైతే వీరి నరదిష్టి నరకోశ పోయేదానికి జీడి గింజలను దొరుకుతాయి. నల్లగా ఉంటాయి జీడి గింజలు. అవి అలా ఒక 2, కర్పూరం బిళ్ళలు ఒక 2, అలానే గురి గింజలు ఏ కలర్లో ఉన్నా సరే పర్వాలేదు అవి ఒక 2. ఈ మొత్తం 3 కూడా రకాలు వారంకి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, అమావాస్య పోనాక సరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేటి నీటిలో కానీ, పొదలగాని చెట్లలో కానీ వేసేసుకుంటే అప్పుడు వీరికి ఉన్నటువంటి అనేజీ, అన్ఫిట్, నీరసము, దగ్గు, దప్పు, రొంపు, ఆయాసము, ఆలోచన ఇవన్నీ కూడా కొంతమేర తగ్గేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. ఎక్కువగా వీరికి ఆస్తమా, టీవీ లాంటివి కొంత కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రెస్, మైండ్ పరంగా స్ట్రెస్ అవ్వకూడదు ఎక్కువగా. అలానే జపమాల తీసుకొని స్ఫటికమాల ఉంటుంది. స్ఫటికమాల తీసుకొని జపం చేసుకుంటూ ఉండికి వీరికి అద్భుతమైనటువంటిది. ఎవరికి జపం చేయాలంటే కనుక గురువుకి జపం చేయాలి, శనికి జపం చేయాలి, రాహుకి జపం చేయాలి, చంద్రుడికి కూడా చేసుకోవచ్చు. వారి వారి జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా చూసుకొని ఎవరికైతే జపం చేయాలో కనుక్కొని గురువు గారిని ఆ ప్రకారంగా చేసుకుంటే కనుక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ వీరికి సాయిబాబా ఆలయంలో కానీ, దత్తాత్రేయ స్వామి వారి దగ్గర కానీ గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టినట్టయితే కనుక, ఊదిలో కొబ్బరికాయ వేసినట్టయితే కనుక వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ 6 మాసాలు కూడా వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే ఊదా కలరు, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ బాగుంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5, 7, 9 కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. అలానే 4 కూడా వీరికి పర్వాలేదు అనిపిస్తుంది. కానీ బెటర్గా అయితే ఉంటుంది, మధ్యస్థరగా ఉంటుంది. అలానే వీరికి ఎవరిని నమ్మకూడదు. స్త్రీల నుంచి స్త్రీలకి, స్త్రీల నుంచి పురుషులకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ, మాట్లాడే విషయంలో కానీ కొంచెం ఆచి చూసి మాట్లాడుకుంటూ ఉండాలి. అలానే బద్ధకం, వాత, పిత్త, కఫం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీరు వాడేటువంటి
చేసేటువంటి వంటలు ఎక్కువగా ఆవాల నూనె వాడుకుంటూ ఉంటే కనుక ఆ వాతపిత్త కఫం అనేది లేకుండా ఉంటుంది. అలానే వీరికి ఎక్కువ రోజులు అంటే రోజుకు 2 అయినా సరే వీరు మిరియాలు ఒక 2 తింటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక దేవుని విషయంలోకి వచ్చేటప్పటికైతే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కానీ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క నోము కానీ ఇలాంటి నోచుకుంటూ ఉంటే కనుక ఈ ఒక 6 మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉండేలాంటివి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరికైనా సరే ఒక టిఫినో భోజనమో ఏదైనా దానం ఇవ్వాలి ఒక ముగ్గురికైనా సరే మాసానికి. ఇలా చేస్తే కనుక అనాథాశ్రమం వృద్ధాశ్రమం పెట్టు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండేలా కనిపిస్తుంది ఈ 6 మాసాలు కూడా. గురుగారు, ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ 6 మాసాలు? శని భగవానుడు అశుభ దృష్టి కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ 6 మాసాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఉద్యోగం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అండ్ భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి దానికి సంబంధించి? అలానే జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం మనకి ఎలా ఉందంటే కనుక శని భగవానుడి యొక్క అశుభ దృష్టి ఉన్నటువంటి సింహరాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారితో పాటు ఇంకెవరు అవసరం, చిన్నవాళ్ళైనా పెద్దవారైనా సరే సింహరాశి వారి మాట వినాలి. ఎందుకంటే వారి యొక్క పెత్తనమే, వారి యొక్క ఆదరణే, వారి యొక్క ముందు చూపే నడుస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఒకరి ఇంట్లో ఉన్నారంటే ఆ ఇల్లు మొత్తం కూడా సుసంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే వారే అన్ని చూసుకుంటారు, అన్ని బాధ్యతలు వారే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి సింహరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి కొంతకాలంగా మనం చూస్తున్నాం. 2025 మార్చి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు శని భగవాన్ అశుభ దృష్టి కాక ఇప్పుడు ములిగి తాటికబడ్డట్టుగా 12వ స్థానంలో మనకి కర్కట రాసిన 12వ స్థానం అక్కడికి శుక్రుడితో పాటు గురువు కూడా ఉన్నారు. వీరిద్దరి వల్ల ఏంటంటే అనుకోకుండా జాబ్ చేంజ్ అవ్వటం కానీ, అనుకోకుండా జాబ్ నుంచి తీసివేయటం కానీ, అనుకోకుండా ఏదైనా సాఫ్ట్వేర్ రంగాలు ఇలాంటి రంగాల్లో బయటపడటం కానీ, అనుకోకుండా నైట్ మెసేజ్ రావడం, జాబ్ లేదు, జాబ్ క్లోజ్ అని చెప్పి రావడం కానీ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. ఎక్కడైనా పెట్టుబడి పెడితే కూడా అది లాస్ అవటం, నష్టపోవడం, మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే చేస్తున్నామో అందులోనే నిమగ్నమై ఉండిపోవాలి తప్పితే ఆశకి పోయి వేరే మాటలు వినేసి ఖచ్చితంగా ఇక్కడ వద్దు ఇంకోటి ఉంది అని చెప్పేసి ఇంటర్వ్యూ తిరగడమే సరిపోతుంది. అక్టోబర్ 31 వరకు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వీరు నష్టం చేస్తారు, మోసం చేస్తారు, ఇబ్బంది పడతారు. ఆరోగ్య ప్రకారంగా ఇబ్బంది ఉంటుంది, జాబ్ ప్రకారంగా ఇబ్బంది ఉంటుంది, డబ్బు ప్రకారంగా ఇబ్బంది ఉంటుంది, మాట ప్రకారంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది గడ్డు కాలం అని చెప్పొచ్చు, ప్రశ్నాకాలం అని చెప్పొచ్చు వీరికి. కాబట్టి కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కనుక లవ్ సక్సెస్ అవ్వదు వీళ్ళకి దాంట్లో. అలానే అరేంజ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి వరకు కూడా వీరు పెళ్లి చేసుకునే యోగ్యత పెట్టుకోకూడదు. పెళ్లి చేసుకోకపోతే మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి కూడా పెళ్లి కాని వారైతే చేసుకోవద్దు. పెళ్లి అయిన వారికి ఇక ఏం చేయలేరు కాబట్టి దానికి దగ్గర పరిహారాలు అయితే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పెళ్ళి అనేది ఒకటి మర్చిపోవాలి. కనీసం 1 సంవత్సరం పాటు వయసు వచ్చినా ఏజ్ వచ్చినా ఇబ్బంది అవుతున్నా ఇబ్బంది ఏం లేదు, 1 సంవత్సరం పాటు ఆగాలి. ఇంకా ఆగలేకపోతున్నాం అనుకుంటే కనుక ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు ఉంటే వాటికి పెళ్లి చేసుకుంటే కొంచెమైనా దోషమైనా తగ్గుతూ ఉంటుంది. అలానే ఇక ఈ సింహరాశి వారికి అనుకున్నది సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఆశలు ఉంటాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టేసి డబ్బులు ఇవ్వటం కానీ, భయాన్ని ఇవ్వటం కానీ, అంటే ఏజెంట్లకి డబ్బులు ఇవ్వటం కానీ, మోసపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక రిజిస్ట్రేషన్ 2-3 రిజిస్ట్రేషన్లు అయినటువంటి ల్యాండ్స్ కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ చేసి మోసపోతూ ఉంటారు. బ్యాంక్ లోన్స్ రావు, బ్యాంకుకు ఇబ్బంది అవుతూ ఉంటుంది, జాబులకి వెసులుబాటు లేదు, గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడు ఎవరికి కూడా మాట ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, దగ్గర రానియకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి సింహరాశి వారికి కొంత గడ్డు కాలం అనే చెప్పొచ్చు. ఈ 3 మాసాల తర్వాత అయితే కొంచెంగా మెలకు అయితే వస్తుంది. జాబ్ అయితే మాత్రం కొంచెం చేసేటువంటి జాబ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందరితో కొంచెం కలుసుమడిగా ఉండాలి. లేకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి యోచన అయితే కనపడుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీడియా రంగంలో వాళ్ళు, సినీ రంగంలో వాళ్ళు అయితే కొంచెం అదృష్టం అనే చెప్పుకోవచ్చు. వాళ్ళకి కొంచెం అవకాశాలు అయితే మెండుగానే వస్తాయి. ఆ అవకాశాల వల్ల డబ్బు కూడా వస్తుంది, పేరు ప్రఖ్యాత కూడా వస్తుంది. ఆ సినీ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి తప్పితే తదిమ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక నిరుద్యోగులకి అయితే మాత్రం సెప్టెంబర్ వరకు జాబులు వచ్చేలా కనిపించలేదు. ఇక అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి, ఈ నరదిష్టినర కూడా తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా వీరు చేయాల్సింది కనుక ఎర్రనీళ్ళు అని ఉంటాయి. ఎర్రనీళ్ళు వీళ్ళు తీలేపినప్పుడు, ఎర్రనీళ్ళు అంటే అందరికీ తెలిసిందే. ఆ ఎర్రనీళ్ళు దిష్టి తీసుకుంటారు, వారంలో ఒకసారి దిష్టి తీసుకుంటున్నారు ఎర్రనీళ్ళు. అలానే వీరు ప్రతినిత్యం కూడా ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకోవాలి, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జించుకుంటారు. ఉదయించే సూర్యుడికి మనకి ఎండుమిరపకాయలు ఉండేటువంటి గింజలు ఒక 7 తీసుకొని అలా పెట్టేసుకొని ఇట్లా ఆర్దినిచ్చి ఉండాలి నీళ్లు. ప్రతిరోజు చేసుకోవాలి. చిన్నపిల్లలైనా పెద్దవారైనా, ఆ స్త్రీలైనా పురుషులైనా సరే ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఉదయించే సూర్యుడికి గోధుమతో చేసిన కానీ, గోధుమ పిండితో కానీ, గోధుమ రవ్వతో కానీ చేసినటువంటి పిండి పదార్థం, బెల్లం, గోధుమ కలిపి లాంటి చేసిన పదార్థం నైవేద్యం పెట్టుకుంటూ ఉండి వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు అయితే కనుక 6 మాసాలు కూడా అద్భుతంగా ఉంటుంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్ వీరికి చాలా బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5 and 6 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వీరికి 9 నెంబర్ కూడా పర్వాలేదు అనుకుంటవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు అయితే కనుక పరమట దిక్కు, దక్షిణ దిక్కు 2 కూడా వీరికి
వీరికి ఈ 6 మాసాలు కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏదైనా కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, వాకిలి కొనాలన్నా, ఇంకేదైనా కొనుక్కోవాలి, సాధించుకోవాలి, గోల్స్కి రీచ్ అవ్వాలంటే కనుక మాత్రము వీరు అక్టోబర్ 31 రావాలి. అక్టోబర్ 31 తర్వాత వీరికి కొంతమేర బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఎక్కడైనా ఆలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ ఏదైనా కళ్యాణం చేయించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము రోజుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి ఈ మాసంలో చేసుకుంటే కనుక ఈ 6 మాసాలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఈ గ్రహాల రీత్యా కూడా కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక పితృదోషాలకి అయితే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు కానీ, ఆవుకి మనం తౌడు బెల్లం కానీ, గోధుమ పిండి బెల్లం కానీ కలిపి ఆవు తినిపిస్తే కనుక కొంతమేర వీరికి పితృదోషాలు కూడా తగ్గేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. శని భగవాన్ అశుభ దృష్టి కూడా వీరికి కొంచెం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక సింహరాశి వారికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అలానే ఇంకెన్ని పనులు చేసినా కావట్లేదంటే మాత్రం వీరిపైన ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, ఏదైనా హిప్నటిజమో అష్టదిబ్బం జరిగి ఉండొచ్చు. అది గురువు దగ్గరికి వస్తేనే అది దానికి తీసేటువంటి విధానం ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా ఆలోచించుకొని సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉంటూ చాలా మంచిది. గురువుగారు, తదుపరి కన్యారాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా అనుకునేవి ఏమైనా సాధించగలుగుతారా దానికి సంబంధించి? ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి వారికి గురు సంచారం 11వ స్థానంలో ఉన్నారు. అంటే లాభదాయకంగానే ఉన్నారు. కానీ గురువు మోసం చేస్తాడు. లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన మంచి చేస్తాడు, ఒక పక్కన మోసం చేస్తాడు గురువు. ఎట్లా అంటే ఎవరినైతే మీరు నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళు కన్యారాశి వాళ్ళని ఖచ్చితంగా మోసం చేస్తారు. ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మోసం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు గురువు గారు. కాబట్టి ఈ గురువు మారడంతో అందరికీ అన్ని రాశుల్లోనూ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు లాభదాయకం. కానీ కన్యారాశి వాళ్ళకి మాత్రం 12వ స్థానంలో గురువు అయిందంటే కనుక ఇబ్బందికరం. పాత విషయాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, స్టేషన్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఇంకేం గొడవలు, కొట్లాట్లు, పాత శత్రువులు వీళ్ళంతా కలవటము, డబ్బులు ఇచ్చిన వారు వెంట పట్టము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గురు సంచారం వలన. ఇప్పటివరకు మెత్తగా సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా గురు 11వ స్థానంలో రాగానే అన్ని రాశి వారికి కలిసి వస్తుంది, కానీ కన్యారాశి వారికి కలిసి రాదు. నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, బయటపడటం, రోడ్డు వెంబడటం, భంగపడటం, అలానే మోసపోవటం, ఇబ్బంది పడటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, లవ్ కానీ వీరికి ఈ రెండు సెట్ అవ్వవు. కాబట్టి ఈ రెండిట్లో కొంచెం దూరంగా ఉంటూ ఉండాలి. ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరితో ఎక్కువ కొట్లాడకూడదు, ఎవరితో ఎక్కువగా తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, మాట్లాడకూడదు. సైలెంట్గా నవ్వుకొని పక్కన వచ్చారు, మీరే మంచివాళ్ళు అని చెప్పి పక్క వస్తేనే ఉంటుంది తప్పితే, లేకపోతే కన్యారాశి వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా సరే, ఎంత చాకచక్కులైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఎంతోమంది ఆధారించిన వాళ్ళైనా సరే, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు చూపించిన వారైనా సరే, వారు దేవురైనా సరే ఖచ్చితంగా ఇబ్బంది పడేలా చేస్తున్నారు. శత్రువులు కనపడని శత్రువులు కన్యారాశి వారికి చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ కన్యారాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ 6 మాసాలు కూడా అన్ని విషయాలు బాగుంటాయి. వీరి పని వీరు చేసుకోవాలి. ప్రతి విషయంలో వీరు తలకాయ చూచారని మాత్రం ఖచ్చితంగా తల కూడా తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు చాలామంది చెప్పున్నారు కన్యారాశి వారికి అద్భుతం, పట్టుకుందల బంగారమే చెప్తున్నారు. కానీ 12వ స్థానంలో ఈ యొక్క గురువు ఉంటే కన్యారాశి వాళ్ళకి చేటు లాభస్థానం అయినప్పటికీ కన్యారాశి వాళ్ళకి గురువుకి 12వ స్థానం ఉండటం వల్ల అది మీకు కలిసి రాదు. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ 2020 సంవత్సరం కన్యారాశి వారైతే మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా సంపాదించుకున్న పేరు పోతుంది, ప్రఖ్యాత పోతుంది, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోతాయి. డబ్బు కూడా పోతుంది, అన్నీ పోతాయి, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇక వీళ్ళని ఎవరు చూసేవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ ఉండరు. అట్లా చేస్తారు ప్రజలే కాదు, అక్కడ పక్కన ఉన్న శత్రువులు కావచ్చు, అందరూ కూడా అలా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా అంటే చాలా 3 చారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఎక్కడైనా వీరికి అవకాశం ఉండేది కనుక 6 మాసాలు ఒక్కసారైనా సరే నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర ఎక్కడైనా స్నానం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ బ్రౌన్ కలర్ శనగలు ఒక 1/2 కిలో, పచ్చ పెసలు ఒక 1/2 కిలో, గోధుమలు ఒక 1/2 కిలో, బియ్యం ఒక 1/2 కిలో, ఇవన్నీ కూడా కలిపితే 2 కిలోలు అవుతాయి. ఈ 2 కిలోలు కూడా ఎక్కడ బ్రాహ్మణుడికి దానం వేస్తే చాలా బాగుంటుంది. అలానే వీరికి దానం ఇచ్చుకుంటూనే నవగ్రహాలు కూడా అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా వీరికి పంచామృత అభిషేకం చేసుకునే శివాలయం ఉంటే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారైతే కనుక లక్ష్మీనరసింహస్వామి చుట్టూ కనుక తిరగటం కానీ, ఇక్కడ ముడుపు కట్టడం కానీ చేసుకుంటూ ఉండాలి. అలానే పెళ్లి కావాలనుకున్న వారైతే కనుక పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. కాకపోతే మీ మీద శత్రువులు ఎక్కువైపోయేసి చుట్టాల్లోనే, బంధుమిత్రుల్లోనే మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే చెప్పుడు మాటలు చెప్పడం కానీ, ఎదుటి వారికి చాడీలు చెప్పడం కానీ, పెళ్లి సంబంధాలకు మీకు కాకుండా చేయడం, కుదిరించకుండా చేయడం, మీ మీద ఎప్పుడు కూడా బండలు వేసేలాంటి ప్రయత్నాలు చేయడానికి మీ చుట్టూతూనే ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కన్యారాశి వారు మెలకువగా అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక విదేశీ ప్రయత్నం చేసేవారు, పోటీ పరీక్షలు రాసుకోవాలనుకున్న వారైతే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక చిన్న చిన్న పరిహారాలు కూడా కావాలి. కాబట్టి వీరికి ఏంటంటే కనుక ఈ దానం చేసుకుంటూనే వీరికి ప్రతినిత్యం కూడా అవసరమైతే ప్రతినిత్యం కూడా వీరికి నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, కర్పూరం బిళ్ళలు ఒక 2,
లవంగాలు ఒక 2, ఇలాచీలు ఒక 2, ఇవన్నీ కూడా తెల్లని ఒక వస్త్రంలో కట్టేసి తల చుట్టూతో దిష్టి తీసేసుకుని అవి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగానే చెట్లు వేయాలి. అలానే కరక్కాయ ఉంటుంది కదా, కరక్కాయ బెరడు ఒకటి ప్రతిరోజు తింటూ ఉండాలి. ఆ కాయ మీద వచ్చే బెరడు. అలానే మనకి ఇది ఉంటుంది చూసారా, మనకి లవంగాలు నైట్ పూట పడుకునేటప్పుడు లవంగాలు ఒక 2, ఉదయాన్నే లేచిన తర్వాత మిరియాలు ఒక 2, మధ్యాహ్నం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇలాచీలు ఒక 2 జోలో పెట్టుకుని వెళ్తూ ఉండాలి. ఇది వీరికి ఈ యొక్క సంవత్సరం మొత్తం అంటే ఈ 6 మాసాలు కూడా పరిహారం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇది చేసుకుంటే కొంతమేర వీరికి ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళే ప్రతి దగ్గర కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ 3 కలర్స్ వీటికి అద్భుతం కలిసి వస్తాయి. ఈ కలిసి వచ్చే నెంబర్ కూడా వీరికి 5, 6, 7 ఈ 3 నెంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంది. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కు కూడా తూర్పు, ఉత్తరం 2 దిక్కులు వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉన్నాయి. ఇక దేవుడి ఆరాధన అయితే కనుక వీరు ఎక్కడైనా వీరికి విష్ణు ఆలయం ఉంటే, ఇస్కాన్ టెంపుల్ అని ఉంటే కనుక అక్కడ వీరు అటుకులు, పాలు, అలానే తేనె, అలానే మన కుంకుమ పువ్వు ఈ 4 కూడా వేసేసి నైవేద్యం స్వామివారి సమర్పించుకున్నట్టయితే ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్యపరంగా విషయాలు కానీ కొంతమేర వీరికి మెలుగు చూపించేలా కనిపిస్తూ ఉంది. వీరిలో కాళ్ళు చేతులు గుంజేలాంటి ఆలోచన కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే వీరు ప్రతినిత్యం తీసుకోవాలి. వాము వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జీలకర్ర, వాము ఎక్కువ తింటూ ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కొంతమేర వీరు అదృష్టవంతులు అయితే అయ్యేదానికి అవకాశం ఉంది. 6 మాసాలకు కొంచెం ఎదుటి వ్యక్తులతో మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని రకాలుగా ముందుకెళ్ళేటువంటి యోచన అయితే కనబడుతుంది. లేదా జ్వరం అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా అయితే ఉండాలి కన్యారాశి వారు. రైట్ గురుగారు, తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఈ గురు మార్పిడి వల్ల పూర్వీకుల ఆస్తులు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తర్వాత విదేశీయానం ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి, ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం ఆదుకోవాలనేటువంటి రాశి ఉందంటే తులారాశి. వీరికి వచ్చినటువంటి జాబ్ కూడా లేదండి ఈ అబ్బాయికి ఇస్తే బాగుపడతారని చెప్పి వాళ్ళకి వచ్చిన అవకాశాలు కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి రాశి ఉందంటే కనుక తులారాశి. అలాంటి మంచి తులారాశి అనమాట. ఆ తులారాశిలో ఉండేటువంటి అందరూ కూడా ఎదుటి వారికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఏం చేయాలని చెడు కాదు, మంచి చేస్తారు. వారికి నేను ఏదన్నా నాకు సంబంధించిన సహాయం చేస్తే బాగుంటుంది, బాగుపడతారు అనేటువంటి ఆలోచన తప్పితే వాళ్ళు ఏదో బాగుపడాలి, నేనే బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఉండదు వారికి. అలాంటి తులారాశి వారికి ఈ గురు మార్పిడి వలన ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే కనుక కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. మళ్ళీ కూడా వీరికి రానున్నటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది 2వ అవకాశం, 3వ అవకాశం అని అనుకోవాలి. ఈ అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకోకపోతే మాత్రం తులారాశి వారికి కొంతమేర ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఆ జాబ్ కానీ విదేశీయానం కానీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూలై 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి విదేశీయానంలోనే మంచి సెటిల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే 22 సంవత్సరాలు పెళ్లి అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి కొత్తగా త్వరగా చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే కనుక 36 సంవత్సరాల వరకు తులారాశి వారికి పెళ్లి అనేది అవ్వదు. కాబట్టి చిన్న వయసులో ఉండగానే 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పురుషులు, అలానే 22 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకుంటే కనుక పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే అనుకోవచ్చు ఎన్నో ప్రయత్నాలు చేస్తాము సంబంధాలు కుదరట్లే అని. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా డిసెంబర్ నవంబర్ లోపు కనుక 2020 సంవత్సరం డిసెంబర్ నవంబర్ లోపు అయితే కనుక వీరికి పెళ్లి అయ్యేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధుమిత్రుల్లో నుంచి సంబంధం కుదిరేసి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీగా వచ్చేసి వారి తరపు నుంచి విదేశాలకు వెళ్ళడం కూడా కనిపిస్తుంది. వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుడు ఏదైతే ఉందో పెళ్ళైన తర్వాత వారి నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంది, అది చేసుకోవాలి. అలానే భార్యాభర్తల మధ్య గొడవ అయినా కూడా ఏదైనా విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమస్యపోయేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ తులారాశి వారికి ఈ 6 మాసాలు కూడా జాబ్ ప్రకారం కావచ్చు, విదేశీయానం కావచ్చు, అన్ని రకాలు కూడా సానుకూలంగానే కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. అలానే ప్రయత్నపూర్వకంగా చేస్తే అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటాయి. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లోనూ, అలానే పెయింటింగ్ రంగాల్లోనూ, అలానే బుక్ స్టోర్స్ రంగాల్లోనూ, ఎగ్జామ్స్ పెట్టుకునేటువంటి పేపర్ షీట్స్ రంగాల్లోనూ, జిరాక్స్ షాప్స్, ఈ సేవలు, మీ సేవలు లాంటివి, అలానే కొరియర్ సర్వీస్ సెంటర్స్లోనూ వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్, మార్కెటింగ్ జాబ్స్ ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లో ఏదైనా అవకాశం వస్తే ఈ చిన్న జాబ్ పెద్ద జాబ్ అని లేకుండా జాబ్ చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా నరదిష్టి ఒకటి, పితృదోషాలు ఒకటి ఖచ్చితంగా వీరికి వెంటాడుతూ ఉంటాయి. ఆ పితృదోషం పోయేదానికి అయితే కనుక వీరు ఏం చేయాలంటే కనుక ఉదయించే సూర్యుడికి మిరియాలు ఉంటాయి, 7 మిరియాలు చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జనిస్తూ ఉంటే అలాంటి పితృదోషాలు అంటే కొంతమేర ఉపశమనం కల్పిస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తులు ఏదన్నా ఉంటే కనుక పూర్వీకుల ఆస్తుల కోసం వీల్నామాస్ కోసం వెతుకుతూ ఉండి వీల్నామాలు కనిపిపోయినా ఆస్తిని వేరే వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా ఆ ఆస్తులను మనకి వెళ్ళి రావాలి అనుకుంటే కనుక ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో ఆ యొక్క పేర్లు వైట్ పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్తో పేర్లు రాసేసి ఎక్కడైనా గ్రామదేవతల ఆలయాలు ఉంటాయి, ఆ గ్రామదేవతల ఆలయాల దగ్గరికి వెళ్ళేసి మట్టి ప్రేమ మీద ప్రేమ కింద ఒక మూత తీసుకొని మూత పెట్టేసి ఆ మూతలో ఆ ఒక పేర్లు పెట్టేసేయాలి. మడతపెట్టినటువంటి పేపర్లో మడతపెట్టినటువంటి పేర్లు పెట్టేసి ఆ పేర్ల పైన 5 గురిగింజలు పెట్టుకోవాలి. ఏ కలర్ ఉన్నా పర్లేదు, గురిగింజలు పెట్టి వేసి కనుక పైన దీపారాయణ
దీపారాయణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీ మీదకి వెళ్ళి కానీ రారు, మీకు గొడవ పడరు, అన్ని రకాల ఇబ్బంది లేకుండా పూర్వీకుల ఆస్తులు కానీ మీకు రావాల్సిన ఆస్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అప్పు ఎవరికి కూడదు, అప్పు ఇచ్చినది ఈ మాసంలో అడిగితే కనుక ఖచ్చితంగా ఆ అప్పు తీరేలా కనిపిస్తుంది. 20వ తారీఖు తర్వాత అడగాలి. ఎప్పుడు జూలై 20 తర్వాత అడిగితే కనుక ఆ అప్పు తీరిపోయేదానికి మీ దగ్గరికి వస్తుంది. అలానే మీకు స్ట్రెస్ ఫీల్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు ఏం చేయాలంటే కనుక కర్పూరం బిళ్ళ మీకు మీరే దిష్టి తీసుకుని ఎదురుగా వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. అలానే మీకు పన్నీర్ ఉంటుంది, పన్నీర్తో కొంచెం నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. సాఫ్రాన్ వాడేటువంటి వంటలో సాఫ్రాన్ వేసుకొని తింటూ ఉంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. బ్లాక్ కిస్మిస్ కానీ బ్రౌన్ కిస్మిస్ కానీ తింటూ ఉండాలి. అప్పుడు వీరికి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ తొలగిపోతూ ఉంటాయి. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకుని అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. అలానే శనీశ్వరుడి దగ్గర నువ్వులతో దానం చేసేసి అభిషేకం చేసుకుంటూ తర్వాత నువ్వుల నూనెతో దీపారాయణ చేసుకుంటూ ఉండాలి. ₹1 ₹2 చిక్క కాయిన్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటిది చేసుకుంటూ అలానే వీరికి సుబ్రహ్మణ్య స్వామికి కానీ వినాయక స్వామికి కానీ అర్చన అభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటూ ఉండాలి. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 6 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అద్భుతంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక ఉత్తరము, తూర్పు 2 కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని 6 మాసాలు కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఈ గురు మార్పిడి వల్ల శత్రుభయం ఇంకా ఉండే అవకాశం ఉందా, లేకపోతే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అలానే వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారు. చాలామంది కూడా అప్పులు తీసుకొని నష్టపోయి ఇబ్బంది పడి వడ్డీల మీద వడ్డీ కట్టుకుంటూనే ఉన్నారు. చేసిన అప్పులు తీరట్లేదు, వనరులు దొరకట్లేదు, ఎన్నో రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కనుక ఇటు 11వ స్థానం లాభస్థానంలో కేతు ఉండడం వీరికి ఒక నష్టపూరితమైన వ్యవహారం. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా అనుకోకుండా వీరికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. అసలు వీరికి చాలా అద్భుతంగా ఉంటారు. వీరు ఏదో రకమైన ఆరోగ్యంతో బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కనుక గురు మార్పిడికి చెందకముందే వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో అంటే మనకి ఇక్కడ తులారాశి, మనకి సింహరాశిలో ఉండేటువంటి కేతు కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి ఇబ్బంది కలిగించేటువంటి అవతారం కనిపిస్తుంది. ఇటు చూస్తే కనుక కుంభరాశిలో మనకి రాహు ఉన్నారు, మీనరాశిలో శని ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు గురువు మార్పిడి తర్వాత కొంతమేర గురువుతో పాటు శుక్రుడు మారుతున్నాడు. శుక్రుడు మార్పిడి వీరికైతే చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకైతే అనుకున్నటువంటి అవకాశాలు, ఆరోగ్యం చెడిపోయినా క్షీణించినా ఒక పక్కన అది చూసుకుంటూనే మంచి వనరులు దొరుకుతాయి వీరికి. ఇప్పటివరకు నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసలు జీవితంలో ఓడాలా కూడా పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. అలాంటి వారికి ఏదో రకమైన చిన్న అవకాశం అయితే వీరికి లభ్యపడుతుంది. ఆ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. ఆశపోయి మళ్ళీ అవన్నీ వదులుకున్నాం అనుకోండి ఇబ్బంది పడతా ఉంటుంది. వచ్చిన కాడికి చాలు అని చెప్తే చిన్న అవకాశమైనా పెద్దదానిలాగా చూసుకోవాలి ఈ రోజుల్లోనూ. ఆ చిన్న అవకాశానికి చాలా పెద్ద స్థాయికి వెళ్ళేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఎవరైనా సహాయం చేయడానికి వస్తే ఆ సహాయం చేశారు అని చెప్పేసి అని మనం తీసుకోవచ్చు. వాళ్ళ మనకి ఇబ్బంది కానీ నష్టం కాలేదు. వాళ్ళని దూరం చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి మరొక అదృష్టం కాలుదనుకున్నట్టే. అదృష్టం అనేది దేవుళ్ళు వచ్చి ఇవ్వరు, మనుషుల ద్వారానే వస్తుంది. అవకాశం అనేది మనుషుల ద్వారానే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక గమనిక అని చెప్పుకోవచ్చు. రాక వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ఏదవుతుందో బాధపడకూడదు. దాని ప్రకారంగా వృశ్చిక రాశి వారికి మెచ్చగా పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే వృశ్చిక రాశి వారికి అనుకున్నది సాధించడానికి ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసాల్లో చేసుకుంటూ ఉండాలి. జూలై మాసం 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎన్నో రకాలైన సానుకూలపడే వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు అయితే కనుక వీరికి పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఒకసారి కూడా పెళ్లి కాని వారు పుట్టిన తర్వాత ఏదైనా పెళ్లి చేసుకుని యోగ్యత ప్రకారం మా అమ్మాయి మా అబ్బాయి అని అనిపించుకొని నవంబర్, డిసెంబర్లో పెళ్లి కూడా అయ్యేటట్టు ఆలోచన కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ముందు చూపు చేసుకోవాలి. అలానే వీరికి హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ రంగం కానీ, ఏదైనా మీడియా పరంగా కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఈ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక విడిగా కూడా వీరికి షాప్స్ కానీ ఇట్లా పెట్టుకోవాలంటే కనుక వస్త్ర దుకాణాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. బోటిక్ లాంటి, ఫ్యాషన్ డిజైన్ లాంటివి వీరికి కొంచెం బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇన్స్టిట్యూట్స్ కానీ, అలా మెడికల్ సంబంధించినటువంటి వాటిలో కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా కొంతమేర వీరికి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. హార్డ్వేరే ఇంకా ఎక్కువగా బాగుంటుంది వీరికిను. అలానే ఏదైనా మోసపోయినా, భంగపడ్డా, బాధపడ్డా కూడా ఎదుటి వారి నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనుక మన పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకుండా, షేర్ చేయకుండా ఉంటుండాలి. అలానే వీరికి వృశ్చిక రాశి వారికి గురు భగవాన్ యొక్క శుభదృష్టి వీరికి బాగానే ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల దానాలు చేసుకుంటే సరిపోతుంది, కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది. అలానే గురువుకి 16,000 సార్లు జపం చేసుకుంటూ ఉండాలి. గురువారం రోజు మొదలు పెట్టేసి మళ్ళీ గురువారం రోజు వారం రోజులు చేసుకుంటే సరిపోతుంది. లేదా 11 రోజులు చేసుకోవచ్చు జపం. 16,000 సార్లు జపం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా ఎల్లో కలర్ క్లాత్ పరుచుకొని ఇంట్లోనే కూర్చొని దేవుడి ముందు దీపారాయణ చేసుకొని జపం చేసుకుంటూ ఉండాలి.
ఆ జపమాలకి మనం స్ఫటికమాల వాడుకోవచ్చు. స్ఫటికమాల ఖచ్చితంగా వీరికి పనికొస్తుంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు జపం. దానివలన గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పడుతూ మోసపోయేటువంటి తత్వం ఉంటే మోసం చేయకుండా ఉంటారు. అలానే డబ్బు ఆదాయం కూడా వచ్చేటువంటి వనరులు వీరికి దొరుకుతాయి. కాబట్టి ఈ జపం అనేది ఖచ్చితంగా వీరు చేసుకోవాలి. తిథితో సంబంధం లేదు. వారం ఒకటే సంబంధం ఉంది. వారం పెట్టుకుంటే గురువారం రోజు మొదలు పెట్టుకుని 11 రోజులు చేసుకోవచ్చు. అలానే వీరికి కొబ్బరికాయలు ఒక 5 నారికేళములను ఎక్కడైనా వినాయక స్వామివారి కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, అయ్యప్ప స్వామివారి దగ్గర, మానసమ్మవారి దగ్గర కానీ సమర్పించుకుంటూ ఉండాలి. 5 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వచ్చేటువంటి చిప్పలు తెచ్చుకోకూడదు. అక్కడే వదిలేసి రావాలి. ఇంట్లోకి వెళ్ళి చట్నీ వేసుకుంటా అంటే సరిపోదు. అక్కడ వదిలేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి దానం కొబ్బరికాయలు కొట్టేది మళ్ళీ తెచ్చుకోవడానికి కాదు, అక్కడ కొట్టేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. అలానే వీరి వంటలో కనుక వీరు సన్ఫ్లవర్ కానీ పల్లీల నూనె ఉంటుంది. పల్లీల నూనె వాడుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి చాలా సానుకూల పడేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ వీరు ఎవరికైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళకో చుట్టాలకో బంధువులకో కాదు, అడుక్కునే వారికి ఎక్కడైనా దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దానితో పాటు వీరికి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా అవసరమైతే ఎక్కడైనా దేవుడి దీపారాధన చేసుకోవాలి. దేవునికి దీపారాధన కోకోనట్ ఆయిల్తో చేసుకుంటే అదృష్ట ప్రకారంగా, అవకాశాల ప్రకారంగా, డబ్బు ప్రకారంగా వీరికి ఆదాయ వనరులు సృష్టింపబడతాయి. అలానే విదేశీ ప్రయత్నాలు అయితే కనుక ఆగస్టు 15 తర్వాతే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక ప్రతి 3-4 రోజులకు ఒక్కసారి అయినా సరే వీరు ఏం చేయాలంటే కనుక మనకి ఈ యొక్క నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ లోపల ఉండే గింజలు ఉంటాయి. ఆ నిమ్మకాయ లోపల గింజలు తీసుకొని ఒక 11 జాజికాయలు తీసుకొని ఈ తల చుట్టూ దిష్టి తీసేసి ఆ పారేడు నీటిలో కానీ పొదలు కానీ చెట్లలో కానీ వేసేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి మరొకటి ఏంటంటే కనుక ఏదైనా అమ్మవారికి దుర్గామాత కానీ అక్కడ నాలే ఉంటే అక్కడ మనకి కుంకుమ చేయించుకొని ఆ కుంకుమను ప్రతినిత్యం ధరించుకుంటూ ఉంటే కనుక కొంతమేర వీరికి అదృష్టం అనేది ఉంటుంది. అలానే వీరికి లక్కీ నెంబర్ 7 అండ్ 9 ఈ 2 నెంబర్ వీరికి లక్కీ నెంబర్. ఈ ఒక 6 మాసాలు కూడా వీరు ఏదైనా ప్రయత్నించాలనుకుంటే కాఫీ కలర్, ఊదా కలర్, రెడ్ కలర్ ఈ 3 కూడా వీరికి అద్భుతమైన కలర్స్. దక్షిణము, పరమట వీరికి దిక్కులు కూడా ఉంటాయి. ఈ 6 మాసాల్లో చేసుకునే ప్రయత్నం అయితే కనుక ఈ రకం చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే వీరికి జాతక ప్రకారంగా కావట్లేదు, ఏదో మమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, ఏదో భంగపడుతున్నాము, జాతక ప్రకారంగా కానే కాదు ఏదో జరుగుతుందని అనుమానం ఉంటే కనుక వీరి మీద మంచితనం, మాట ఇస్తే నిలబడతారు వీళ్ళు. అలానే మాట తీసుకొని నిలబడేట తత్వంతో ఎదురువారికి నచ్చకపోవచ్చు. అలానే శత్రువులు ఎక్కువ ఉంటారు వీరికిను. అలాంటి శత్రువులు ఉన్నారు కాబట్టి వీరిపైన ఏదైనా అష్టదిబ్బందులు కానీ ఏదైనా చాదపడకని చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటూ అలాంటిది ఏమైనా జరుగుతుంది అనుకుంటే అనుకున్న పని ముందుకెళ్ళకపోతే సమీపంలో ఎక్కడ గురువు గారు ఉంటే సంప్రదిస్తే వీరికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. గురుగారు, తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? గురు మార్పిడి వల్ల వీళ్ళకి ఉద్యోగ పరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అండ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సాంకేతిక భావం ఏమైనా ఉందా? అలానే ధనుస్సు రాశి, ద్వాదశ రాశిలో ఒకటి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ముందుగా చెప్పాలంటే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు అనమాట. ఎవరిని దగ్గర రానిరు, ఎవరికి దగ్గర అవ్వరు ఎక్కువగా. వీళ్ళ ఆలోచన వీరికి ఉంటుంది. ఒకసారి నచ్చకపోతే కనుక వారికి దగ్గర అయ్యేటువంటి ఆలోచన ఉండదు వీరికి. 100 మందికైనా ఒకేసారి సమానం చెప్పగలరు రాసి ఉంది అంటే కనుక ధనుస్సు రాశి. ఏదైనా సరే చాలా చాకచక్యంగా ఉంటారు, ఏదైనా సరే నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు పెట్టినా కూడా వారికి ఎంతైతే ఉందో ఏదైతే చేయాలో అదే నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయి రాసి ఉందంటే కనుక ఒక ధనుస్సు రాశి అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ వ్యాపారం కానీ, మల్టిపుల్ బిజినెస్ కానీ, మల్టిపుల్ వీళ్ళు జాబులు కానీ చేసేటువంటి ఆలోచన ఉంటుంది వీరికి. అంటే అంత టాలెంట్ గల వాళ్ళు అనమాట ధనుసు రాశి వాళ్ళు. అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల గ్రహాల యొక్క స్థితిగతుల వలన నరదిష్టి, నరఘోష, శత్రువులు అంటే వీరికి బయట నుంచి శత్రువులు తక్కువ మంది ఉంటారు. ఇంట్లో వారి బంధువులే వీరికి శత్రువులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీరి నుంచి వాడుకొని వీరినే కొంచెం ఇబ్బంది పెట్టేలా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల మారినటువంటి గురు భగవానుడు, జూన్ 2వ తారీఖు మారినటువంటి గురు భగవానుడు వల్ల కూడా వీరికి కొంచెం ఇబ్బంది, అంటే ఉంచాలా దించాలా, తెంచాలా ఉంచాలా అనే టైప్లో ఉంటుంది అనమాట. శత్రువులు కానీ బంధువులు కానీ ఇంటి చుట్టూ మనకు తిరుగుతూ ఉంటారు. మనం ఏ పని చేసినా కూడా అందరి కళ్ళలో పడతాం కానీ అన్ని కూడా అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక అనుకున్నది ముందుకు వెళ్ళాలి కానీ ఆ మొండితత్వం, మూర్ఖత్వంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే ధనుసు రాశి వారికి గురు మార్పిడి వలన ఎన్నో రకాల సానుకూల పడే యోచన కనిపిస్తుంది. కాకపోతే వీరు ఏ పని చేసినా కూడా ఒక సూది తేవాలంటే కూడా ఒక పెద్ద మొద్దుకు కట్టుకొని తీసుకొచ్చే పరిస్థితి అనమాట. అంటే చేసే పని తెచ్చే పని సూదే, కానీ అది మనం జేబులో పట్టుకుని రావచ్చు, అది ఎవరికి కనపడదు. కానీ ఒక మొద్దు గుచ్చుతారనమాట, అది పెద్దగా కనిపిస్తుంది. అంటే ప్రజలు అలా తయారు చేస్తారు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించిన పని లేదు. కానీ వీరికి జాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జాబు పోవడం కానీ, జాబ్ కోసం తిరగడం కానీ అట్లయితే ఏం జరగదు. జాబ్ అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో రకాల ఒత్తిడులు అయితే వీరి మీదకి వస్తాయి. జాబ్ ప్రకారంగా వస్తాయి, ఇంట్లో ప్రకారంగా వస్తాయి, వారికి అలానే బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒత్తిడులు ఎన్ని వచ్చినా కూడా వీరికి జాబ్ అయితే మానేదానికి కానీ, జాబ్ ఉండేదానికి కానీ ఉంటుంది. కొత్తగా జాబ్ కావాలనుకున్న వారు జాబ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనాన్షియల్ అయితే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు అలానే జూలై 15వ తారీఖు తర్వాత డబ్బులు కూడా అడిగినట్టయితే కనుక అక్కడి నుంచి డబ్బులు కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్
సెప్టెంబర్లో అయితే కనుక వీరికి ఫైనాన్స్ స్టేటస్ అయితే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండేలా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒత్తిడులు దూకులు వచ్చినా కూడా అంటే మనకి ఒత్తిళ్ళు అనేది వస్తుంటాయి ఫైనాన్స్ సంబంధించి. అలానే వీరికి గ్రంథులకు సంబంధించిన సమస్య కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి వైద్యం ఏదైనా చేయించుకున్నట్టయితే కనుక అన్ని రకాల గ్రంథుల సమస్యలు తగ్గేలా ఉంటుంది. అలానే వీరికి ఎక్కువగా ఈ మైగ్రేన్, హెడేక్ లాంటిది ఎక్కువ వస్తుంది. స్ట్రెస్ వల్ల వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ మజిల్స్ పెయిన్ వచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీరు దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క సోంపు అని ఉంటుంది మనకి పచారీలో దొరుకుతుంది. ఆ సోంపు అనేది ఎవ్రీడే కూడా వీరికి తింటూ ఉండాలి. సోంపుతో పాటు మనకి వాము కూడా తింటూ ఉంటే చాలా మంచిది. వీరికి ఆరోగ్య ప్రకారంగా ఇబ్బంది లేకుండా, గ్రహరీత్యా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాము వచ్చేసేమో మనకి శుక్రుడు, సోంపు వచ్చేసేమో గురువు, 2 గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయి. అలానే వీరికి ఎన్నో రకాల పనులు అనుకుంటారు, ముందుకెళ్ళవు, పెళ్ళిళ్ళు కానీ, జారగులు కానీ, పేరెంటలు కానీ, లేకపోతే విదేశానికి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళేదానికి ఉంటుంది. పెళ్ళి అయితే మాత్రం చేసుకోకపోతే ఒక్కసారి కూడా ఇప్పుడు అయితే మాత్రం ఈ మాసంలో కాదు, ఈ సంవత్సరం కూడా మొత్తం పెళ్లి చేసుకోకపోవటే మంచిది. ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దగా రాణించేది ఏమి ఉండదు. 35% మాత్రమే లవ్ మ్యారేజ్ సక్సెస్ ఉంటుంది ధనుసు రాశిలో. తర్వాత అంతా టార్చర్గానే ఉంటుంది. అలా కాబట్టి ఏదైనా అరేంజ్ మ్యారేజ్ ఉంటే చేసుకోవాలి. అది కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవటే మంచిది. ఈ ఒక ధనుసు రాశి వారు ఎన్నో రకాల రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉంటారు. ఆ రాణించేటువంటి రంగాల్లో బాగుండాలి, ముందుకెళ్ళాలంటే దేవుని జ్ఞానం కూడా ఖచ్చితంగా కావాలి. అలానే వీరికి పరిహార నిమిత్తంగా వచ్చినట్టయితే కనుక వీరికి సోమవారం, గురువారం 2 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే తూర్పు, దక్షిణ 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి చెవిలో మనకి చింతాకు అని ఉంటుంది. చింతాకు కానీ, మునగాకు కానీ, అలానే వీరికి ఈ 2 ఆకులు ఏ ఆకు దొరికినా కూడా తులసి ఆకుతో కలిపేసి పాకెట్లో పెట్టుకుంటూ ఉండాలి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండాలి. వాలెట్లో పెట్టుకుంటే వీరికి డబ్బులు కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది. అలానే పచ్చకర్పూరం కూడా కొంచెం జేబులో పెట్టుకుంటే వీరికి డబ్బులు వస్తాయి. అలానే వీరికి ఆదాయ వనరులు వస్తూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటారు. అలానే ఇక్కడ సమీప దూరంలో ఇక్కడ నది, వాగు, ఏరు, సెలేరు, కుంట లాంటివి ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించాలి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బినుములు ఈ 3 కూడా కలిపేసి, నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా కలిపేసి 1 కిలోన్నర తీసుకొని అక్కడ నీటిలో పోసేసి స్నానం ఆచరిస్తే కనుక వీరికి అనుకున్న దోషాలే కావచ్చు, ప్రకృతి దోషాలే కావచ్చు, అలానే కాలసప్తదోషం, నాగదోషం, కుజదోషం ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ దోష కూడా పోయినాయి అంటే అప్పుడు భార్యాభర్తల జీవితంలో బంధం బాగుంటుంది. అలానే అనుకున్న పనులు సాధించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా కొలుచుకోవాలి వీరంటుకుంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే అక్కడ అభిషేకం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. నాగపటికి జంట పావులు ఉంటే కనుక అక్కడ పాలాభిషేకం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. రావి చెట్టు కింద 4 సాయంత్రం గురువారం రోజున ఒక దీపారాధన పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ నూనె పెట్టచ్చు, 2 ఒత్తులు వేసి పెట్టుకోవాలి ఒకే దీపారాధన. ఇలాంటి పరిహారాలు చిన్న చేసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ఈ 6 మాసాలు కూడాను. గురుగారు, తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి 6 మాసాల్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అన్నదమ్ముల విభేదాలు, గొడవలు అండ్ విదేశీయానం, వీళ్ళకి ఏమైనా కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ఏమైనా ద్వాదశ రాశుల్లోటి మకర రాశి. మకర రాశి వారికి జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక మకర రాశి వారికి ముందు గుయ్యి వెనక నొయ్యి అనే టైప్లోనే కనిపిస్తూ ఉంది. ఎన్ని గ్రహాలు ఎటు మారినా కూడా మకర రాశి వారికి ఆ ఫలితాలు మాత్రము శూన్యంగానే కనిపిస్తూ ఉంటాయి. అదేంటో కానీ మకర రాశి వారి పైన దండెత్తినట్టుగా ఏ గ్రహం మారినా కూడా శుభదృష్టితో ఉంటుంది, కానీ అంత పెద్దగా వీరికి బాధించేలాగానే ఉంటుంది తప్పితే వేరే కనిపించదు. ఇక శత్రు భయం అంటారా, శత్రు భయం అయితే ఖచ్చితంగా వీరికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వీరు చేసే పనులు ఎదుటి వారికి తెలియడం కానివ్వండి, వీరి మంచితనం కానీ, చాకచక్యం కానీ, ఎదురుగా సహాయం చేసే గుణం కానీ, సంపాదించే విషయాల్లో కానీ ఎందులైనా సరే వీళ్ళు అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరిని ఏదో అనాలనే చేయరు. వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వారిపైన ఖచ్చితంగా శత్రువుల భయం అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరి పని వారు చేసుకుంటే పక్కన వాళ్ళు ఊరుకోరు కదా, వారి పనులు తలదొచ్చాలి కదా. కాబట్టి శత్రువుల భయం అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవ్వదు, లవ్ కూడా సెట్ అవ్వదు. లవ్ వల్ల వీరికి ఇబ్బంది పడేలా ఉన్నారు కాబట్టి కొంచెం లవ్ అనేది ఆపుకుంటూ ఉండాలి. అలానే ఈ మకర రాశి వారికి విదేశీ అనేది కొంచెం కనిపిస్తుంది. కాకపోతే ఆగస్టు 15 తర్వాత కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. బ్రోకర్లను, ఏజెంట్లను, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్ముకొని డబ్బు పోగొట్టుకోవద్దు. వీరిగా స్వయంగా ప్రయత్నం చేసుకుంటే అవుతుంది. ఎదుటి వాళ్ళని నమ్మేసి దానిలో ఇన్వెస్ట్ చేయండి, దీనిలో పెట్టండి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేది కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అయితే ఏది చేయకూడదు. అలానే ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నీటికి సంబంధించిన దాంట్లో బిజినెస్ చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు లాంటి బిజినెస్ లాంటివి చేస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. పంట భూములు పండించేటువంటి దాంట్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. రైతులుగా చేసుకునే దానికైతే కనుక రైతే రాజు అనే నిదానానికి ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది చెప్పవచ్చు. కౌలుకి తీసుకున్న, పాలికి తీసుకున్న కౌలుకి ఆ పంట భూములు పండించే దాంట్లో వీరికి బాగుంది. కాయగూరలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అలానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కానివ్వండి బిజినెస్ వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ షాప్స్ వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కిరాణా షాప్స్ వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న మకర రాశి వారు ఉంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం కాకుండా చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. జాబ్ కన్నా వ్యాపారం చాలా వృద్ధిలోకి వచ్చేటానికి కనిపిస్తుంది గురువు మార్పిడి వలన. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి
వీరు వారికైనా సరే ఈ యొక్క మకర రాశి వారికి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ 6 మాసాలు ముందుకు వెళ్ళిపోవచ్చు. అలానే దాంతోపాటు పరిహారాల కన్నా కూడా ముందు ఏంటి కనుక వీరిపైన జాతక ప్రకారంగా కాకుండా వీరికి నష్టం వస్తుంది, లాభం రావట్లేదు, నష్టపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, భంగపడుతున్నాం, మోసపోతున్నాం, ఎక్కడ డబ్బులు పెట్టినా డబ్బులు రావట్లేదు, చాలా వరకు అప్పులు పాలైపోయాను అనుకున్నటువంటి అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలా అనుకున్నప్పుడు రెండోది ఉంది అంటే కనుక వీరిపైన ఎవరైనా ఇష్టంతోనో ప్రేమతోనో కాదు, కక్షతోనో కుంతరంతోనో వీరు ఎదుగుతున్నారు, వీరు బాధపడుతున్నారు కాదు, వీరు ఎదుగుతున్నారు అని ఆ అశుభ దృష్టితో వీరిపైన ఏదైనా హిప్నటైజింగ్, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి యక్షిని లాంటివి చేపించి అష్టదిబ్బలను పాలు చేస్తే కనుక ఖచ్చితంగా జాతక ప్రకారంగా ఉండదు. ఏ గ్రహం మారినా కూడా వీరికి అనుకూలంగా కనిపించకుండా ఉంటుంది. కాబట్టి వారు ఎవరైనా ఉంటే సమీప దూరంలో ఎక్కడైనా గురువు గారు ఉండి సంప్రదిస్తే సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తారు. లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు అయితే కనుక వీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడైనా పార్వతమ్మ కానీ, లలితమ్మ వారు కానీ, దుర్గమాత కానీ ఉంటే కుంకుమచ్చి చేయించుకొని ఆ కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. అది ఎక్కడైనా గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత కళ్ళు సాకి ఇచ్చేసి బట్టలు సమర్పించుకుంటూ ఉండాలి. అమ్మవారికి బట్టలు నైవేద్యం పెడుతూ ఉండాలి. పుట్నాల పప్పు అలానే పెద్ద ఉల్లిపాయలు ఆ అమ్మవారికి గ్రామదేవతకి నైవేద్యం పెడుతూ ఉండాలి. అట్లా చేసుకున్నట్టయితే వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. పరిహార నిమిత్తం ఏంటంటే కనుక ప్రతి నిత్యం వీరు ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. అలానే ఈ దిష్టి దోషాలు పోయేదానికి ఒక నిమ్మకాయ, ప్రతి నిత్యం కూడా ఒక నిమ్మకాయ, ఒక జీడి గింజ, గురిగింజలు ఒక 4 తీసుకొని ఏ కలర్లోని గురిగింజలు పనికి వస్తాయి తీసుకొని తల చుట్టూ తిప్పేసి పొదలకొని చెట్టులో కానీ పారేడు నీటిలో కానీ వేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు వీరికి ఎట్లా ఉండాలంటే కనుక మనకి కాటన్ క్లాత్ దొరుకుతుంది. ఈ కాటన్ క్లాత్ ఒకటి దిష్టి తీసేసుకొని ముందు వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఇది 3 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ రాశి వారు అయితే చాలు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు చాలా వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక ఊదా కలర్ ఒకటి కలిసి వస్తుంది, కాఫీ కలర్ ఒకటి కలిసి వస్తుంది, సిమెంట్ కలర్ ఒకటి కలిసి వస్తుంది. ఈ 6 మాసాలు కూడా అద్భుతంగానే ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 8 and 4 ఈ 2 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు, దక్షిణం 2 దిక్కులు వీరికి కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి ఇంకా లక్కీ నెంబర్ కూడా చెప్పేసాను కదా, ఇది కలిసి వచ్చేటువంటి అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటున్నారు. ఏదైనా సరే మీకు సంబంధించి ఇన్ని పరిహారాలు చేసుకున్నా అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువుగారి సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపించు. 6 మాసాలు కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. కానీ పరిహారాలు చేసుకుంటేనే బాగుంటుంది. గురుగారు, తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా శని భగవానుడి అశుభ దృష్టి అండ్ గురువు మార్పిడి వల్ల ఏమైనా మంచి జరిగే అవకాశం ఉన్నాయా? అలానే ద్వాదశ రాశిలోటి కుంభరాశి వారికి జూన్ మాసం నుంచి 2020 సంవత్సరం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా కొనసాగేటువంటి కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ 6 మాసాల్లో కూడా ఒక పక్కన చూస్తే 2వ స్థానంలో శని ఉన్నాడు, స్వస్థానంలో రాహు ఉన్నాడు. ఇటు చూస్తే కనుక మనకి ఈ కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి గురువు మారాడు. అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశి గురువు మారటం, ఈ గురువు మార్పిడితో పాటు శుక్రుడు కూడా మారటం, శుక్రుడు మారితో రవి మారటం, రవి మారితో పాటు ఇప్పుడు బుధుడు కూడా మారుతూ ఉన్నాడు. బుధుడు కూడా వక్ర చూపుతో వస్తున్నాడు అనమాట. ఈ యొక్క వక్ర దృష్టితో గురువు మారటం ద్వారా ఈ కుంభరాశి వారికి అనుకున్నదల్లా ముందుకు వెళ్ళలేకపోవటం, అష్టదిబ్బందన అవ్వటము, ఎక్కడేసిన పొంగడు అక్కడే ఉండటము, ఏదనుకున్న సాధించలేకపోవటం ఇప్పుడు దాకా చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రహరీత్యా మార్పిడి వలన ఈ రానున్నటువంటి 6 మాసాలు అయితే కనుక కొంతమేర గుర్తించడానికి కనిపిస్తుంది. ఎంత పని చేసినా కూడా ఇప్పటివరకు గుర్తించేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి కుంభరాశి వారికి గుర్తింపు రావడం, ఏదైనా అవార్డు రావడం, సన్మానం చేసుకోవడం లాంటిది కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే అనుకున్నది సాధించేదానికి ముందడుగు వేయొచ్చు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలానే చదువుకునేవారు, పోటీ పరీక్ష ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తీర్ణులుగా అంటే మనకి మంచి స్థానంలో ఉండేలాగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఎగ్జామ్స్ రాసేవారు కానివ్వండి, పోటీ పరీక్షలు ఉండేవాళ్ళు కానివ్వండి, వారికి మంచి సానుకూలపడే వాతావరణం, మంచి అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగా వైట్ కాలర్ జాబ్స్ వచ్చేలాగైతే మాత్రం కనిపిస్తుంది. విదేశీయానం అయితే మాత్రం ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైనా చేయాలనుకుంటే కనుక, ఏదైనా సొంతగా వ్యాపారం చేయాలంటే కనుక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో వీరికి చాలా బాగుంటుంది. పెయింటింగ్ రంగాల్లో బాగుంటుంది, కన్స్ట్రక్షన్ రంగాల్లో బాగుంటుంది, బిల్డర్గా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో, కాంట్రాక్ట్ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. అలానే ఆర్కిటెక్చర్స్గా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే సాఫ్ట్వేర్ రంగాల్లో కొంతమేర ఒక 20% మాత్రమే వీరికి కనిపిస్తుంది. నిరుద్యోగులకైతే మాత్రం ఉద్యోగం కనిపిస్తుంది. కానీ జూన్ 27వ తారీఖు తర్వాతనే మీరు ప్రయత్నం చేసుకోవాలి. జూన్ 27, 2020 సంవత్సరం తర్వాతనే మీరు ప్రయత్నం చేసుకుంటే గ్రహరీత్యా కూడా వీరికి ఇబ్బంది లేకుండా కొత్త రకం జాబులు, కొత్త జాబులు కూడా వచ్చేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. కాబట్టి అలా రకంగా ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఇప్పటికి ఒకసారి కూడా పెళ్లి కానటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి కనిపిస్తుంది. డిసెంబర్, నవంబర్ మాసాలు అయితే ఖచ్చితంగా వీరికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన వారైతే ప్రయత్నం చేయకూడదు, పెళ్లి కాని వారైతే ప్రయత్నం చేసుకోవచ్చు. ఉత్తరం తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చే అబ్బాయి సంబంధం కూడా వీరికి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా పెళ్లి కూడా చేసుకోవచ్చు వీళ్ళు. అలానే ఇప్పటివరకు ఎన్ని గ్రహాలు మారినా కూడా కుంభరాశి వారికి పెద్దగా ఆలోచన అయితే ఏముండదు. కుంభరాశి వారికి ఒరిగింది అయితే ఏముండదు. కుంభరాశి వారి మీద ఎంత శుభదృష్టి ఉన్న గ్రహాలైనా ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. అలాంటిది ఏంటంటే ఈ 6 మాసాలు
మాసాల్లో అన్ని గ్రహాలు మారడంతో పాటు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం ఉంటే అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం కొంచెం తలెత్తేలా కనిపిస్తున్నాయి. మోకాళ్ళు గుంజడం, మోచేతుల నొప్పులు, కాళ్ళు గుంజడం, బ్లడ్ సర్క్యులేషన్కి, స్కిన్కి సంబంధించినటువంటి విషయాల వల్ల చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా వీరు ఏం చేయాలంటే స్త్రీలైనా పురుషులైనా సరే ఇంగువని అరటిపండులో పెట్టుకొని మింగేస్తూ ఉండాలి. ఒక టాబ్లెట్ అంతా అరటిపండు తీసుకొని ఇంగు పెట్టుకొని మింగేస్తూ ఉండాలి. అది వీరికి ఏంటంటే శుక్రుడు, రాహువు వీరికి అన్ని రకాల ఇబ్బంది పెట్టకుండా గురువు 3 గ్రహాలు కూడా వీరికి సానుకూల పడుస్తూ ఉంటాయి. స్టమక్ అంతా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారైనా సరే కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది. ఆ పరిహారాల కన్నా కూడా ముందు ఈ కుంభరాశి వారికి కొంచెం కలిసి రావాలనుకుంటే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ 3 కలర్స్ కూడా ప్యారెట్ గ్రీన్ కూడా 4 కలర్స్ కూడా వీరికి ముందుకు వెళ్ళేదానికి కొంచెం సానుకూల పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవాలి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది అనమాట. 8, 4, 6 3 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది 6 మాసాలు మొత్తం కూడా. అలానే వీరికి దాంతోపాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు, పచ్చపెసలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఈ ఒక రకాల 6, 7 కూడా తీసుకుని వెళ్ళి పావు కిలో చొప్పున తీసుకెళ్ళి నవధాన్యాలు ఒక పావు కిలో తీసుకుని ఇవన్నీ కూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ నాగపడిగల దగ్గర నువ్వుల నూనె వేసేసి మట్టి పరిమిదిలో 2 ఒత్తులేసి దీపారం చేసినట్టయితే కనుక వీరికి కొంచెమేర ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది. అలానే చలివిడి మనకి సజ్జలు నానపెట్టి వడకట్టేసి వాటిని అంటే మొలకలు ఎత్తిన గింజలు స్ప్రౌట్స్ ఆ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత చలివిడిలో కలిపేసి అది నైవేద్యం మానసం వారికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ పెడితే కనుక మనకున్న కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా మనకి ఇంకా కూడా బాధించేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి లాంటి యక్షన్లు మన మీద చేరిస్తే కూడా అలానే క్రియలు కూడా కొంతమేర ఉపశమనాలు కనిపించేలా కనిపిస్తుంది. కాబట్టి అలా చేసుకోవాలి. అలానే ఊదు కలర్లో ఉన్నటువంటి సెంటు ఊదు కలర్లో ఉన్నటువంటి సెంటు ప్రతినిత్యం కూడా బట్టలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలా అప్పుడు వీరికి నరదిష్టి, నరఘోష దగ్గర రాకుండా వీరి మీద శత్రువులు భయాలు లేకుండా ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉంటుంటారు. అలానే వీరికి ప్రతినిత్యం కూడా నల్ల నువ్వులు ఒక చిటికడు, తెల్లవాళ్ళు ఒక చిటికడు, కర్పూరం బిళ్ళలు ఒకటి దిష్టి తీసుకుని ఎక్కడ పడివేయాలి. అలానే మనకి చిన్నుల్లి పైన ఉంటాయి వెల్లుల్లి పైన ఉండేటువంటి పొట్టు ఉంటుంది. ఆ పొట్టు కూడా దిష్టి తీసుకుని పడివేస్తే కనుక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోయేలాగా కష్టపడేటువంటి తత్వానికి కష్టపడేది మనమైనప్పుడు మనమే తినాలి. ఎదుటి వాళ్ళు తింటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనమే తినేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. అలానే వీరికి ఎక్కడైనా సరే రాఘవేంద్ర స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఎక్కడైనా అమ్మవారికి కానీ ముడుపు కట్టుకోవాలి. ఒకటి ఏదైనా సంకల్పంతో ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా ఆ ముడుపు సంబంధించినటువంటి విధంగా వీరికి పనులేటువంటి దానికైతే కనిపిస్తుంది. మొక్కుబడులు ఏమంటూ కూడా తీర్చేసుకుంటే సరిపోతుంది. ఈ మాసంలో కనుక పితృలకి ఏదైనా తర్పణం చేసుకున్నట్టు కనుక వీరికి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుని కుంభరాశి వారు కూడా కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. గురుగారు, తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి 6 మాసాల్లో ఎలా ఉండబోతుంది? ఇంకా మోసపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఫలితాలు ఉన్నాయా? అలానే ద్వాదశ రాశిలోటి మీనరాశి వారికి జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే కనుక గ్రహాల రీత్యా కూడా మార్పిడి చెందుతుంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా కర్కాటక రాశి సంచరిస్తున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కర్కాటక రాశి సంచరిస్తున్నాడు. అలానే మనకి ఇప్పుడు రవి కూడా మారుతూ ఉన్నాడు. అలానే బుధుడు కూడా మారి ఉన్నాడు. ఇప్పుడు బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చేసిన వక్ర చూపుతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు చూసినట్టయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. అలానే ఇటు చూసిన 11వ స్థానంలో వారికి రాహు ఉన్నారు. ఇలాంటి గ్రహరీత్యా కూడా చూసినట్టయితే స్వస్థానంలో శని ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక ములుగునీతం తాటిగా పడిందా అనుకునే విధంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా వెనక్కి రావటము, అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోవటము, అష్టదిబ్బందన అవటము, అలానే విఘ్నాలు కలగటము, ఎవరొకరు వచ్చేసి మళ్ళీ ఆపడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చిన్నగా ఉండాలి. అంటే మాట్లాడకుండా చేసుకుని వీరి పని వీరు చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి నరదిష్టి, నరకోశ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. వీరు చాలా సెన్సిటివ్ అనమాట. వీరితో ఎక్కువగా మాట్లాడితే కనుక చాలా సెన్సిటివ్గా దగ్గర అవుతూ ఉంటారు. ప్రేమ అభిమానం ఎక్కువ చూపిస్తూ ఉంటారు. వీరికి ఒకసారి దూరం అయ్యారంటే మాత్రం జీవితంలో దగ్గర అవ్వలేరు. అలాంటి వ్యక్తులు ఉంటారన్నమాట. వీరు అలాంటి వ్యక్తులతో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్. వీరిని కబక్కన ఎవరైనా దగ్గర అయ్యారంటే వారింతలు వాడు దూరం అవ్వాల్సిందని వీరు దూరం చేయరు. ఒకవేళ దూరం అయినా మనసులో పెట్టుకుని బాధపడతా చెప్తే బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. అంత సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఎదుగుతుంది. అంటే ఒక ఇంట్లో మీనరాశి వారు ఒక ఇంట్లో పుట్టారు అంటే కనుక ఆ మీనరాశి వారి వలన ఇల్లు కూడా ప్రఖ్యాత కాంచుతుంది. ఇల్లు కూడా పెద్ద స్థాయిలోకి వస్తుంది. కాబట్టి అలాంటి వారిని ఒక దేవతా దేవుడిగా కొలుచుకుంటూ ఉండాలి. అందుకే వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకూడదు. అలానే వారికి లైఫ్లో కూడా చాలా కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది. చాలా కష్టపడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే కనుక వారు ఎప్పుడు కూడా నరదిస్తూ ఉంటుంటారు. సెన్సిటివ్ తత్వం కాబట్టి వాటి మీద ఎక్కువ నరదిస్తూ ఉంటుంది. ఎవరైనా మోసం చేసే తత్వం ఉంది అంటే కనుక మీనరాశి వాళ్ళని ఇట్టే మోసం చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు ఎదుటి వ్యక్తుల్ని. అంత సెన్సిటివ్ తత్వంతో ఉంటుంటారు. అలానే వీరికి ఫుడ్ కోర్ట్స్ కానీ, అక్వేరియం షాప్స్ కానీ మనకి ఇది ఉంటే చూసారా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. మునగ చెట్లు, తోట చెట్టు, మునగ, సపోటా, దానిమ్మ, మామిడి ఇలాంటి పంటలు పండించుకునే దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, దానిమ్మ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పంటలు పండించే రైతులుగా కానీ మెడికల్ అంటే మనకి మెడికల్ షాప్స్, హాస్పిటల్స్,
డయాగ్నోస్టిక్స్ అలాంటి రంగాల్లో వీరికి ఆయుర్వేదిక్, హోమియోపతి, ఎల్లోపతి, న్యాచురోపతి, న్యూరోపతి ఇలాంటి వాటిల్లో వీరికి రాణించేదానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. డాక్టర్గా వీళ్ళు రాణించేదానికి ఎక్కువ శాతం వీరు చూపించుకుంటూ ఉంటారనమాట. అలానే బ్యాంకింగ్ రంగాలు కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. వీరు చదువుకుంటే మాత్రం అద్భుతంగా చదువుకుంటుంటారు కాబట్టి వీరిని డిస్టర్బ్ చేయకుండా చదువుకున్నవి చేయాలి. అలానే విదేశీయానం కూడా వీరికి కనిపిస్తూ ఉంది. వీరిని విదేశాలు వెళ్ళాలంటే కనుక ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలు వెళ్ళేదానికి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వీరి పైన అంటే ఈ యొక్క మీనరాశి వారి పైన నరదిష్టి నరఘోష కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి వీరు ప్రతి 3 మాసాలకు ఒకసారి లేదా మాసంలో ఒకసారి చేయగలిగితే కనుక మనకి ఎంతో కొంత చిన్న కాయిన్ రూపు ఏదో ఒక రూపు తీసుకొని ఏది సిల్వర్ది వెండిది ఏదైనా రూపు తీసుకొని దాంతోపాటు 1 కిలోంబో బియ్యము ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడికి కానీ ఎక్కడైనా దానం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 2 ఇవ్వడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం వీరి మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వీరి మనసు మైండ్ కేంద్రీకృతమయ్యేసి ఎదుటి వారి మీద ఎక్కువగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా వీరి పని వీరు చేసుకునేలాగా ఎప్పుడు మోసపోకుండా ఉండేదానికైతే కనిపిస్తూ ఉంది. అలానే వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది, అరేంజ్ మ్యారేజ్ సెట్ అవుతుంది. ఎక్కడైనా మంచి సంబంధం చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోకపోతే మంచిది. అందుకనే ఏ సంబంధం దిక్కుననే చెప్పట్లేదు. కాబట్టి లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవుతుంది. జీవితంలో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. అలానే వీరికి ఈ 6 మాసాలు కలిసి రావాలనుకుంటే కనుక ఇలాంటి రంగాల్లో ముందుకు వెళ్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇంకా రాజకీయ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కనుక ముందు చూపు వెళ్ళొచ్చు. అలానే వీరికి ఒక 3-4 బట్టలు దానం చేస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. చుట్టాలకి బంధుమిత్రులకి చేయకూడదు. ఎవరైనా అడుక్కునే వరకు బయట వరకు పేద వరకు బట్టలు దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో కూడా వీరు దానం చేసుకోవచ్చు. అలానే గ్రహరీత్యా అన్ని కూడా బాగుండే కాబట్టి వీరు చంద్రుడి గ్రహం ఉంటుంది. చంద్రుడి గ్రహానికి పాలతో అభిషేకం చేసుకోవాలి. పంచామృత అభిషేకంతో వీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ అయ్యప్ప స్వామికి కానీ అలానే నాగపడేలు కానీ అభిషేకం చేసుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహదోషాలు కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. పంచామృత అభిషేకం ఎప్పుడైనా ఒకసారి శివాలయాల్లో ఆరాధించుకుంటూ ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే వైట్ అండ్ బ్లాక్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తే బిస్కెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. వైలెట్ కలర్ కూడా వీరికి కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 2, 4 2 నెంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే కలిసి వచ్చే దిక్కు తూర్పు, ఉత్తరం 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే ఇంకా వీరికి ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా కర్పూరం బిళ్ళలు దిష్టి తీసుకొని ముందు వేసుకొని కాల్చుకుంటే వీరికి అద్భుతంగా నరదిష్టి అనేది వెళ్ళిపోతుంది. వీరు స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ కర్పూరం కానీ వేసుకొని స్నానం చేస్తే కూడా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే పన్నీరు కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చు. ఇలా స్నానం చేస్తే నరదిష్టి నరఘోష శత్రుపీడ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా మైండ్ పరంగా మెచ్యూర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే ప్రతి నిత్యం కూడా వీరు చేసుకోవాల్సింది అంటే కనుక చంద్రుడికి ధ్యానం కానీ చంద్రుడికి జపం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్ఫటిక మాలతో చేసుకుంటూ ఉండాలి. స్ఫటిక మాలతో చంద్రుడికి చేయాలంటే కనీసం రోజుకి 2000 లేకపోయినా 200 చేసుకోవచ్చు. 202 సార్లు చంద్రుడికి ధ్యానం కానీ జపం కానీ చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ బియ్యం దాని విషయం సరిపోతుంది. ఎన్ని రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు. ఎవరిని నమ్మకూడదు, ఎవరికి పెట్టుబడి పెట్టకూడదు, ఎవరిని నమ్మి పార్ట్నర్షిప్ వ్యాపారంలో చేర్చుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వీరిపైన వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరిపైన చెడు దృష్టితో చూసేసి అన్ని రకాల ఇబ్బందులు పెట్టేటువంటి యోచన ఉంటే కనుక అది గ్రహరీత్యానో జాతకరీత్యానో గోచారరీత్యానో దశ రీత్యానో కాదు. అలా ఇబ్బంది బాధపడతా ఉంటే మాత్రం అది మీ పైన ఏదో జరుగుతుంది చేశారని అర్థము. అలాంటి ఏమైనా ఉంటే సమీపంలో గురువు ఉంటే కనుక గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా గురువుకి సంప్రదించవచ్చు. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అయితే ఖచ్చితంగా వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. అన్ని రకాలు కూడా ఈ 6 మాసాలు కూడా బాగుంటుంది. రైట్, చూసారు కదా 12 రాసుల వారికి ఈ జూన్ 2026 నుండి డిసెంబర్ 2026 ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అనేది మనకి గురువు గారు వాటి పరిష్కారాలు అని కూడా చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి గురువు గారిని కాంటాక్ట్ అయ్యి ఇంకేమైనా డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ 99 టీవీ ఆస్ట్రాలజీ.